పరమగీతములు 7వ అధ్యాయం 7వ వచనం. ప్రతి ఆల్నైట్ ప్రేయర్లో ప్రభు పరమగీతములతో మాట్లాడుతూ ఉన్నారు, మీరు గమనించాలి. పరమగీతములు 7వ అధ్యాయము 7వ వచనం. నీవు తాళవృక్షమంత తిన్నని దానవు, తాళవృక్షమంత తిన్నని దానవు, నీ కుచములు గెలల వలె ఉన్నవి. తాళవృక్షమును ఎక్కుదుననుకొంటిని. 7వ వచనం అని అన్నాను నేను. ప్రియుడు ప్రియురాలని అంటున్నాడు, నీవు తాళవృక్షమంతా తిన్నగా ఉన్నావు అన్నాడు. అసలు పరమగీతములు అంటేనే వీళ్ళిద్దరు పొగడతలు. వీళ్ళ పొగడతలతో మనల్ని మురిపించేసి మెరిపించేసి అత్యాసక్తితో నింపేస్తూ ఉంటారు. ప్రియుడు ప్రియురాలిద్దరు పిచ్చెక్కి పోతూ ఉంటుంది వాళ్ళు పొగుడుకుంటూ ఉంటుంటే. ఇలాగ మనం ఎందుకు ఉండకూడదు అని ఒక క్రైస్తవుడైతే అనిపించేయాలి. ఒక ప్రియుడు ప్రియురాలని ఎలా పోలుస్తున్నాడో, దేనికి పోలుస్తున్నాడో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నీవు తాళవృక్షమంత తిన్నని దానవు అన్నాడు. ఎత్తబడే సంఘాన్ని, షులమితిని ప్రియుడు దేంతో పోలుస్తున్నాడంటే ఒక వృక్షంతో పోలుస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు షులమితి ఒక చెట్టు అని కాదు, అక్కడ పోలిక. బైబిల్ ఎప్పుడు కూడా అలంకారపూర్వకంగా ఉంటుంది. బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట మనం నిజ జీవితంలోకి తీసుకోవాలి. ఓహో, ఒక చెట్టును చూపిస్తూ ఉన్నాడంటే ఆ చెట్టులో ఏముంది మంచితనం, అలా మనం బ్రతకాలి అని. అంతేగాని చెట్టునే పుడితే బాగుండు అనేటువంటి ఆలోచనలు రాకూడదు. చెట్టుతో పోలుస్తూ ఉన్నాడు ఆమెని. ఇది తాళవృక్షమట. దీనికి చాలా జాతులు ఉన్నాయి. ఖర్జూర వృక్షం అని, ఇవన్నీ ఒక జాతులు. ఈ తాళవృక్షం, ఖర్జూర వృక్షాలు, ఈ చెట్లన్నీ ఇవి ఒక జాతుల క్రిందకు వస్తాయి. ఇప్పుడు మనం ఈ రాత్రి వృక్షశాస్త్రాన్ని ఘటించట్లేదు, కానీ ఈ చెట్లతో పోలుస్తూ ఉన్నాడు ఎత్తబడే సంఘాన్ని. ఒక షులమతిని, రాకడలో ఎత్తబడేటువంటి ఒక ప్రియురాలిని నీవు తాళవృక్షం అంత తిన్నగా ఉన్నావు అన్నాడు. తాళవృక్షం కలిగి ఉన్న లక్షణం ఏంటంటే తిన్నగా ఉంటుందట, అడ్డదిడ్డంగా ఉండదట, స్ట్రైట్గా ఉంటుందట. షులమతిని చూసి ఆ మాట అన్నాడు. ఆమె చాలా సంతోషపడింది. అంటే వంకర స్థితి లేదు, తిన్నన స్థితే ఉంటుంది ఆ చెట్టుకి. స్ట్రైట్గా ఉంటుంది, పెద్దగా మనం తలెత్తి చూడాల్సిందే. ఇక ఇటువంటి చూడటానికి లేదు ఇక సీను. చాలా స్ట్రైట్గా, చాలా ఎత్తుగా ఉంటుంది తాళవృక్షం. ఎత్తబడే సంఘానికి ఆ లక్షణం ఉందని ప్రభు చెప్పారు. షులమతిలో మంచి గుడ్ క్వాలిటీ ఉందని ప్రభు చెప్పారు. ఈ రోజున మనం కూడా తాళవృక్షములాగా తిన్నగా ఉండాలని, వంకర టింకర ఉండకూడదని, వంకర లేని స్థితిని కలిగి ఉండాలని, అది ఎత్తబడే సంఘానికి సాధ్యమని పరిశుద్ధాత్ముడి రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎత్తబడే సంఘంలో ఖచ్చితంగా తిన్ననితనం ఉండాలి, వంకరతనం కాదు. నువ్వు ఎత్తబడే సంఘానివైతే, నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళే సంఘానివైతే, నేను ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వెళ్ళాలండి, నేను పరలోకం వెళ్ళాలండి, సియోను కొండ వెళ్ళాలన్న ఆశ, తపన, కోరిక, వ్యాధన, వ్యసనం నీకుంటే ఖచ్చితంగా నీలో తిన్నని తత్వము, స్ట్రైట్గా ఎదిగే తత్వము, వంకరితనమే ఉండకూడదట మనలో. షులమతిలో ఆ లక్షణాన్ని ప్రభు చూశారు. షులమతి డ్రామా, నీవు తాళవృక్షమంత తిన్నగా ఉన్నావు, నీ కుచములు గలలలాగున్నాయి అన్నాడు. ఎంత బాగా వర్ణించాడు ఆమెని. ఈరోజు నీ మాట పట్టుకున్నాను ప్రభా, ఎత్తబడే సంఘానికి క్వాలిటీ ఉండాలి అని మీరు మాట్లాడారు కనుక, అయ్యా ఇదిగో మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మా సంఘం ఎత్తబడాలి, మాలో తిన్ననితనములు మీరు ఉంచండి ప్రభా, తిన్నగా మేము ఎదిగిపోవాలి, వంకర టింకర్లు మా జీవితాల్లో ఉండకూడదని ప్రార్థన చేసుకుని ఇక్కడికి వచ్చాను. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు 3:1 నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడేదను అన్నారు ప్రభు. మనం ఎలా నిలబడాలంటండి? భక్తులు బైబిల్ ఎదుగుతున్నారు, నా వైపు చూడండి. భక్తులందరూ ఇళ్ళ దగ్గర చదవరు, మీరు నా వైపు చూడండి. ఎన్నో అధ్యాయం అది? యెహెజ్కేలు 3:1. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు, అప్పుడు నేను నీతో మాట్లాడతాను అన్నాడు. అంటే చక్కగా నిలబడమంటే అటెన్షన్లో నిలబడమని అర్థమా? ఎట్టగా కాదు. కాళ్ళు 2 దగ్గర పెట్టేసుకొని చేతులు 2 జనగణమన పాడేటప్పుడు ఇట్టుంటారు, ఎవడు కదలడు. అది కాదు అర్థం. చక్కగా నిలబడమంటే భక్తిలో, ఉపదేశంలో,
పరిశుద్ధతలో, పరిశుద్ధాత్మలో, మాటలో, ప్రవక్తనలో, పద్ధతిలో, వీటన్నిటిలో మనం చక్కగా ఉంటే ప్రభువు మాట్లాడతాడంట మనతో. ప్రభువునతో మాట్లాడు, ప్రభువునతో మాట్లాడు, ప్రభువునతో మాట్లాడు అని చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. నీ స్వరం వినాలి ప్రభా. వచ్చింది భక్తురాలు, నీ స్వరం వినాలయ్యా, నీ స్వరం వినాలయ్యా, నాతో మాట్లాడయ్యా. అయ్యగారండి ప్రభు మీతో ఎలా మాట్లాడతారని అడిగిన వాళ్ళు కుప్పలు తెప్పలు. నన్ను చక్కగా నిలబడు. ఫస్ట్ నువ్వు భక్తిలో చక్కగా నిలబడ్డావా, ఉపదేశంలో చక్కగా నిలబడ్డావా, పరిశుద్ధతలో చక్కగా నిలబడ్డావా, సహవాసంలో చక్కగా ఉన్నావా, నీ ప్రార్థనలో చక్కగా నిలబడ్డావా, నీ అభిషేకంలో నువ్వు చక్కగా నిలబడ్డావా, నీ మాటల్లో చూపుల్లో చక్కగా ఉన్నావా, తిన్నగున్నావా, వంకరతనం ఏమీ లేదా, అయితే ప్రభునితో మాట్లాడతాడు. ఎందుకు ప్రభునితో మాట్లాడట్లేదంటే ఎక్కడో నీలో వంకరి టింకరితనం ఉంది. ఏదో ఒక విషయంలో నువ్వు వంగిపోయావు, నువ్వు వంకర టింకరగా ఉన్నావు, నువ్వు స్ట్రైట్గా లేవు, నువ్వు చక్కగా లేవు. ఏష్కలతో ప్రభు అన్నాడు, మొహమట్లేదు, నువ్వు చక్కగా నిలబడరా, నేను నీతో మాట్లాడతా అన్నాడు. ఏంది అది వంకర టింకర కింద? వంకర టింకర నేను మాట్లాడను. యేసు ప్రభు మాట్లాడాలంటే దేవుడు మరి ఏం చెప్తాడో నీకు చెప్పనివ్వండి. తిన్నగా ఉండండి, స్ట్రైట్గా ఉండండి, అన్ని విషయాల్లో చక్కగా నిలబడండి. దేవునికి స్తోత్రం కలుగునగా. చక్కగా ఉండండి. సంఖ్యాకాండం 23లో 19 నుండి 21 వరకు మీరు ఇళ్ళకెళ్ళి చదువుకుంటే కనుక ఆయన యాకోబులో ఏ వంకరితనము కనుగొనలేదని వ్రాయబడి ఉంటుంది. ఇజ్రాయేలును చూసి యాకోబును చూసి అంటాడు, ఇజ్రాయేలు యాకోబులో నేను ఏ వంకరితనమును చూడలేదంటాడండి. అంటే యాకోబు పుట్టుకు నుంచి కుంటోడు కాదు, పుట్టుకు నుంచి గూనోడు కాదు, పుట్టుకు నుంచి హ్యాండిక్యాప్టర్ కాదండి. అతడు ఎబ్బోకు రేవు దగ్గరకు వస్తాడు, అక్కడ గుండె పగిలిపోయింది, అక్కడ పాపాలు ఒప్పుకుంటాడు, అక్కడ నలగొట్టబడతాడు. యేసు ప్రభు దేవుడు తొడగూటు మీద అక్కడ కొడతాడు, అప్పుడు కుంటోడైపోయాడు. దేవుడు చూశాడు ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు, ప్రత్యక్షంగా ఆయన ముఖంలో ముఖం పెట్టి చూశాడు, ఆయనతో మాట్లాడాడు, ఆయన పాదాలు పట్టుకున్నాడు, బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. నన్ను వదలరా, నేను వెళ్ళిపోవాలని ప్రభు తొడగూటు మీద కొడితే అప్పుడు కుంటోడైపోయి నడుచుకుంటూ వెళ్తుంటే, కుంటోడై నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడు మాట్లాడాడు దేవుడు, ఇజ్రాయేలు నేను యాకోబులో ఏ వంకరతనం చూడలేదు. అంటే దేవుడు భౌతికమైన వంకరతనం గురించి మాట్లాడట్లేదు. వాడు ఎబ్బోకు రేవు దగ్గరకు వచ్చాడు, వాడు గుండె పగలు కొట్టుకున్నాడు, వాడు చేసిన తప్పుకి పశ్చాత్తాపడ్డాడు, వాడు చేసిన తప్పుకి ఏడ్చాడురా, వాడిలో వంకరతనం లేదని ప్రభు మాట్లాడాడు. అంటే ఆత్మీయ జీవితంలో వంకరతనం మన ఉండకూడదు. మన జీవితంలో శారీరకంగా నీ చెయ్యి అవుట్ అయిపోవచ్చు, శారీరకంగా నువ్వు కొంటొచ్చు, శారీరకంగా నీకు ఏదో దెబ్బ తగిలిపోయి నువ్వు రాట్లేసుకొని నువ్వు హ్యాండిక్యాప్టర్, అది కాదు దేవుడు మాట్లాడేది. ఏ వంకరతనం చూడలేదంటే ఆత్మీయ స్థితిలో వీడులో నేను ఏ వంకరతనం చూడలేదు అన్నాడు ఆయన. ఎప్పుడు కుంటుతా నడుస్తుంటే మనకేం అర్థమైంది, ఇదేంట్రా దేవుడికి ఏ వంకరతనం చూడలేదు అంటాడు, వీడు కుంటోడు కదా, దేవుడు ఏమనాలి, వాళ్ళు వంకర ఉందనాలి, కానీ ఏ వంకరతనం లేదు అని అంటున్నాడు. ఏంటంటే మనకు అర్థం అవ్వాలి, దేవుడు భౌతికంగా మాట్లాడలేదు, ఆత్మీయంగా మాట్లాడాడు. అతడు ఆత్మీయంగా సరిచేయబడ్డాడు, పాపాలు ఒప్పుకున్నాడు, తప్పు ఒప్పుకున్నాడు, అన్నయ్యకి చేసిన ద్రోహం, తండ్రికి చేసిన మోసం, తల్లి మాటలు వినేసి, చెప్పుడు మాటలు విని తండ్రిని మోసం చేసి, అన్నకి ద్రోహం చేసి, ప్రథమ స్థానాన్ని కొట్టేసి, భయంకరంగా అడవులు పాలైపోయి, అక్కడికి పోయి పద్మనారాములో అక్కడ 2 పెళ్ళిళ్ళు చేసుకుని, అక్కడ భయంకరంగా కష్టార్జితం రాక, భయంకరమైనటువంటి శ్రమలు పడి, నిందలు పడి, అయ్యా నా తప్పు అయిపోయింది, నన్ను ఆశీర్వదించు, నా తప్పు అయిపోయింది, నన్ను ఆశీర్వదించు, నా తప్పు అయిపోయిందని ఇదే గోల. దేవుడు సరిచేసేసాడు, వంకరతనమే లేనట్టుగా ప్రభు చేసేసాడు. ఒక తిన్నని వ్యక్తిగా యాకోబుని ప్రభు మార్చాడు. అందుకే సంఖ్యలు అంటాడు ప్రభు, ఇజ్రాయేలు యాకోబులో నేను ఎట్టి వంకరితనమును నేను చూడలేదు, కనుగొనలేదు అంటాడు. పశ్చాత్తాపడదాం, మారు మనసు పొందుదాం, పగిలిపోయే గుండెతో ప్రభు దగ్గరికి వద్దాం, ఒప్పుకుందాం. సిగ్గు లేకుండా ఒప్పుకోవడానికి ఏమైందండి, చేసేటప్పుడు సిగ్గు లేదు, కానీ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు సిగ్గు ఉండదు, ఒప్పుకునేటప్పుడు వచ్చేది ఒకడికి సిగ్గు. ఒప్పుకుందాం సిగ్గు లేకుండా. దేవునికి స్తోత్రం చెప్పండి. సిగ్గు లేకుండా చేసినప్పుడు సిగ్గు లేకుండా ఏం చేయాలి, ఒప్పుకోవాలి. అది నినాదం. మేము సిగ్గు లేకుండా మాట్లాడాము గనక, సిగ్గు లేకుండా దైవజనుడు చెప్పిన మాటలు మేము వినట్లేదు గనక, సిగ్గు లేకుండా ఈ శుద్ధీకరణ ఒప్పుకుంటాం అంతే. ఒప్పుకోవడానికి వెనకాడికి వేయకూడదు. ప్రభు నేను చేసిన తప్పు నాయన, నేను ఇదిగో ఈ విషయంలో నేను పాపం నాకు క్షమించు అని గుండె పగిలేలా ఏడువి రాత్రి. ఖచ్చితంగా దేవుడు వంకరితనము లేని దానిగా, వంకరితనము లేనివాడుగా ప్రభు నేను ఆశీర్వదించబోతా ఉన్నాడు. కొంతమంది అంటారు, అరే మాటలు తిన్నగారని అంటారు. అంటాడు మాటలు ఇట్టి వెళ్ళిపోతుంది, నేను అర్థమా కాదు, వాడు మైండ్లో ఏదో చెడు ఉండి మాట్లాడతాడు, అది పనికి మాలిన వంకర మాటలై.
కొంతమంది ఏదో సోకాళ్ళలాగా మాట్లాడతారు అనుకుంటారు. ఆడి మాటలు ఇక్కడ వీళ్ళ రిసీవింగ్లు ఎలా ఉంటుందంటే ఒక తేడాగా ఉంటుంది. ఆడు తేడాగానే మాట్లాడతాడు, లోపల బయటికి ఏదో వెన్న పూసినట్టు వస్తుంది అన్నమాట. కానీ వీళ్ళు కనిపెట్టేస్తూ ఉంటారు. నిజమండి. నా సేవా జీవితంలో 15 సంవత్సరాల సేవా జీవితంలో అండి ఎంతమందిని నేను ఇలాంటి వాళ్ళని ఫేస్ చేశాను. ఎంతమంది నాతో దురుద్దేశాలతో మాట్లాడారు, ఎంతమంది నాతో కుట్రపూర్వకంగా మాట్లాడారు. అటు జంగారెడ్డిగూడెం సైడ్ కానీ మేము మీటింగులు పెట్టినప్పుడు కానీ, ఏలూరు సైడ్ కానీ, తెనాలి సైడ్ కానీ మేము మీటింగులు పెట్టినప్పుడు కొంతమంది భాష, కొంతమంది ఒక విధానం, వాళ్ళు మాట్లాడేది బయటికి అందరికీ బాగానే కనపడుతున్నట్లు ఉన్నా అది నా దృష్టికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ఇది వంకరగా, ఇదే తేడాగా మాట్లాడుతుందిరా అని అనిపించేటట్లుగా ఉంటుంది ఒకడు మాట. చాలామందిని ఫేస్ చేశాను నేను. తడికులపూడి అండి, మేము మీటింగ్ పెట్టాం తడికులపూడిలో మీటింగ్ పెట్టినప్పుడు ఒక 20 సంవత్సరాల అమ్మాయి అయ్యగారండి ప్రార్థన చేయడానికి ఇంటికి రమ్మంది. మీరు ఏం చేస్తారంటే రేపు వారం నుంచి అండి చున్నీలు జారిపోకుండా క్లిప్పులు, బ్లాక్ క్లిప్పులు ఉంటాయి కదండి, అవి పెట్టేసేసుకుని ఇట్లా. బాగుంటుంది పొద్దాకలు ఎందుకు సోది చదువుకోవడం, పడిపోవడం. సరే, ఏ ఊరు అన్నాను, ఎక్కడది ఇప్పుడు ఎతకబాకండి గూగుల్ పెట్టుకొని. ఎక్కడంటే ఇది జంగారెడ్డిగూడెం రూట్ అనమాట. అది వేగువాడ దాటిపోయి, వేగువాడ దాటినాక తడుకులపూడి, చక్రాయిగూడెం, వేగువాడ ఇవన్నీ దాటిపోవాలి. మీటింగ్ ఒక 20 సంవత్సరాల అమ్మాయి ప్రార్థన చేయొద్దానికి రండి అయ్యగారు అని అంత. ప్రార్థన చేయడానికి రమ్మన్నప్పుడు వాళ్ళ తల్లి ఉండాలా ఉండొద్దా, భర్త ఉండాలా ఉండొద్దా, వాళ్ళ నాన్న ఉండాలా ఉండొద్దా, ఉండాలి. ఏమంటుంది తెలుసు, రెండో మాట, ప్రార్థన చేయడానికి వస్తానమ్మా, ఇప్పుడే రండి, మా అమ్మా నాన్న లేరు, ఇప్పుడే రండి ప్రార్థన చేయడానికి అంటుంది. ఏంటిది, అమ్మా నాన్న లేరు ఇప్పుడే రావాలి ప్రార్థన చేయడానికి? ఇదేం సైతాన్ రా. ఏమ్మా ప్రార్థన అంటే వాళ్ళకి ఇష్టం ఉండదా, ప్రార్థన అంటే వాళ్ళకి నచ్చదా, దైవజనుడు అంటే నచ్చదా వాళ్ళకి? మీకు తెలియదే కదా, మీరు రండి, నేను సీక్రెట్గా మంచి విషయం మాట్లాడారు మీతో. నేనేం చేశాను మరి, గుడ్డేది చేలో పడ్డట్టు బైబిల్ పట్టుకొని నాతో పాటు ఒక ముసలమ్మ వచ్చింది. ఆ ముసలమ్మ నువ్వు బయట ఉండి అయ్యగారితో మాట్లాడాలంటుంది. వాళ్ళు పెద్దోళ్ళు కదండి, వాళ్ళకి తెలుసు. బయటలేదు ఏం లేదు, మాట్లాడు తొందరగా, పిల్లల్ని తీసుకెళ్ళిపోవాలి ఇంటికి అంటున్నా. ఎట్టా ఉంటే ఎవడొస్తాడు చర్చికి అని నా ముందు అంటుంది ఒళ్ళు ఇరుచుకొని. అయ్యగారితో మాట్లాడినెవరు, అయ్యగారి దగ్గరికి వెళ్ళనివ్వరు. సైతానా, నువ్వు ఏ ఉద్దేశంతో పిలిచావో, ఏ రకంగా పిలిచావో అక్కడ అర్థమైపోయింది పెద్దవాడికి. నాకు మట్టి బుర్రకు ఇంకా తెలియట్లా. ఇప్పుడు వద్దులేండి, ఇంకోసారి ప్రార్థన చేయించుకుంటాను, వచ్చేసాం. ఆ ముసలమ్మతో పడిపోయి నేను వచ్చేసాను. అప్పుడు అర్థమైంది నాకు, ఆ ముసలమ్మ చెప్తుంది అది మంచిది కాదయ్యా. చూసారండి, ప్రార్థన చేయమంటూ మంచి మాటే, కానీ వంకర టింకర మాటలు ఆ పెద్దవాడికి తెలిసింది. ఆమె పండిపోయింది కాబట్టి, ఆజితీరు ఉంది కాబట్టి ఆమెకు తెలియదు. నాకేం తెలుసు ఆ వయసులో, ఆ సేవలో. ఇప్పుడంటే మంచి మంచి పట్టించేసేయాలి, అన్నీ వచ్చేసినాయి, మొత్తం విద్యలన్నీ చేతబడి విద్యలు అనుకున్నారు. ఎవడు ఏది మాట్లాడినా ఏయ్ సైతాన్ అని గద్దించగలిగిన శక్తి ప్రభు ఇచ్చారు నాకు. అప్పుడంటే ఇది కొత్త అండి, తెలియక బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే పాపం పెద్దావిడి నాతో కూడా వచ్చి నా తల్లిలాగా నువ్వు మాట్లాడి నేను ఉంటాను అని అంటే తర్వాత మాట్లాడాను. ఇంక తర్వాత అవకాశం ఇవ్వాలి, తర్వాత పిలిచారుగా నేను రానని చేశాను. రానమ్మా నేను ఏమైనా ఉంటే ఇక్కడ మాట్లాడలేదండి. మంచి అయితే మాట్లాడాలి. ఇలాగ కొన్ని కుప్పలు తెప్పల మందిని సేవా జీవితంలో ఆ ఒక్కలే కాదు చాలామంది నేను చూశాను, ఎదుర్కొన్నాను, ఫేస్ చేశాను. దేవుని కృపను బట్టి పడిపోకుండా ప్రభు శక్తిని బలాన్ని ఇచ్చి దేవుని కృపలో దేవుని అగ్ని చేత కాలుస్తూ ప్రభు నడిపించారు. హల్లెలూయా, హల్లెలూయా. రే వంకరగా మాట్లాడబాకని ఎందుకంటారు అంటే లోపల ఏదో పెట్టుకొని బయటికి మాట్లాడతారు. అది తెలిసిపోద్దండి. తెలుగు తక్కువ వాళ్ళకి తెలియదు, కానీ అన్ని అవగాహన, అన్ని ఆరితీరు ఉన్న వాళ్ళకి వెంటనే తెలిసిపోద్ది. పట్టేయాలి. మనుషుల మాటలు వంకరగా ఉంటున్నాయి, తేడాగా ఉంటున్నాయి, అసభ్యకరంగా ఉంటున్నాయి. ఆడు మంచోడు అయ్యట్టే ఉండి ఆడి మాటలు ఇంకెట్లాగో తేడాగా ఆ మాటలు ఎట్లాగో ఉంటున్నాయి అని మనం తెలుసుకొని మనం కామైపోవాలి. ఒకడు వంకర టింకరగా మాట్లాడతారు,
మనకు తెలివి లేదనుకుంటారు ఎదుటి వాళ్ళకి. నిజంగానే కొంతమందికి తెలివి ఉండదు, కొంతమందికి తెలివి ఉన్న ఆ మాటలో పడిపోతూ ఉంటారు, ఆ మత్తులో పడిపోతూ ఉంటారు. మీరు జ్ఞాపకం చేసుకోవాలి, అపరిశుద్ధత ఉన్న చోట మనం ఉండటానికి వీళ్ళే. దేవునికి స్తోత్రం. షులమతితో ప్రభు అన్నాడు ఏమని, నీవు తాళ వృక్షమంత తిన్నగా ఉన్నావు అన్నాడు ఆమెతో. ఒక తిన్ననితనాన్ని సంపాదించుకుందాం, స్ట్రైట్గా ఉందాం, అర్థమైందా? స్ట్రైట్గా ఉందాం, తిన్నగా ఉందాం, పద్ధతిగా ఉందాం. వంకర టింకర్లు మన జీవితాల్లో ఉండకూడదు, వంకర వేషాలు మన జీవితంలో ఉండకూడదు. అయితే దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, 52వ కీర్తన 8వ చరణంలో దావీదు భక్తుడు ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉంటాడు. 52వ కీర్తన 8వ చరణం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికించి ఉన్నాను. ఆపే, నాన్ స్టాపులు తగలబడ్డాయి ఈ రాత్రి. నేనైతే దేవుని మందిరంలో పచ్చగా ఒలీవ చెట్టులాగా ఉన్నానంటున్నాడు. ఎవరు? అడవిలో ఉండే చెట్టు కాదు, నేను దేవుని సన్నిధిలో ఉండే చెట్టుని అన్నాడు. అబ్బాయి ఎంత మంచి సాక్ష్యం అండి. అంటే ఇప్పుడు దావీదు ఒక చెట్టు అని అర్థమా? కాదు, పోల్చుకుంటున్నాడు. ఒలీవ చెట్టు పచ్చగా ఉంటుంది, నేను దేవుని సన్నిధిలో ఒలీవ చెట్టులాగున్నాను అని అంటాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇంతకీ? గొడవేంటి, గోత్రం ఏంటంటే దోయోగు అనేటువంటి ఒక స్నేహితుడు. వీళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్, మంచి స్నేహితులు వీళ్ళిద్దరు, దావీదు దోయోగు. ఈ దావీదంటే ఉంటాడు ఈ దోయోగు అనే వ్యక్తి. అయితే ఇజ్రాయేలు ప్రజల్ని గెలిపించాలి, రాజుకి మంచి పేరు తేవాలని గొలియాతుగాడిని ఒక్క దెబ్బకి కింద పడేసి కత్తితో దూసి తల తెగ నరికి పరిగెత్తాడు పట్టుకొని. దావీదుకు 10,000 స్తోత్రములు, రాజులకి 1000 స్తోత్రములు అంటే ఆడికి ఉడికెత్తుపోయింది. సీటు కింద ఒక మంట పెట్టినట్టు అయిపోయింది సౌలుగాడికి. నీ రాజ్యంలో బిడ్డగా, నీ సంఘంలో బిడ్డగా కప్పు కొట్టుకుంటే ఏంటి ఆ కుళ్ళు? నా బిడ్డ కప్పు కొట్టుకొచ్చాడు, నాకు చేత కాకపోయినా నా బిడ్డలని ఎదుగుతున్నారన్నా వాడికి యావలేదు. సౌలుకి కుళ్ళొచ్చేసింది. రాజుగా నేను ఉండగా నాకు 1000 స్తోత్రములు ఏంటి, వాడికి 10,000 స్తోత్రములు ఏంటి, గొర్రెల కాపరికి చేయని. ఇక దావీదుని ఆ రోజు నుంచి తరవటం ప్రారంభించాడు. చంపడానికి ప్లాన్లు వేస్తూ ఉంటే అడవుల్లోకి పారిపోయి కొండ గృహల్లో చెట్ల చాటం దాక్కుంటుంటే మరుసటి రోజు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది సౌలు గారికి, పలానా గృహలో ఉన్నాడు దావీదని. దావీదుకి పిచ్చెక్కిపోతుంది. ఈ సౌలు గడికి ఎలా తెలుస్తుంది నేను ఇక్కడ ఉన్నదంటే? ఈడు ఉన్నాడు చూ దుర్మార్గుడు, ఒక దుర్మార్గుడు ఉన్నాడు కదా స్నేహితుడు, ఆడు చెప్పేస్తున్నాడు. దోయొగ్గాడు పిచ్చెక్కిపోయి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను ఈ గుహలో దాక్కోవటం వాడికి ఎలా తెలుస్తుంది సౌలు గడికి? ఇన్ఫర్మేషన్ లేకుండా అడవిలో ఎన్ని చెట్లు ఉంటాయో నాకు తెలుసు, ఎన్ని గృహలు ఉంటాయో నాకు తెలుసు, ఎలా దాక్కో నాకు తెలుసు, అసలు ఎవరికి కనపడకుండా దాక్కుండే నేను ఈ సౌలుకి ఎలా తెలుస్తుంది అని ప్రార్థన చేస్తే ఆ దుర్మార్గుడు చెప్తున్నాడని చెప్పాడు యేసుప్రభు. ఎవడాడి పేరు? దోయోగు. ఆ దుర్మార్గుడురా నీకు ఫ్రెండ్ లాగా నటించి, స్నేహితుల్లాగా నటించి, నీ డబ్బంతా తినేసి, నీతో ఆడుకుంటా, నీతో ఎంజాయ్ చేసుకుంటా, నీతో తిరుక్కుంటా, నీ పాదం మీదే నా బతుకు అనుకుంటా, పాటలు పాడుకుంటా, సోది కబుర్లు చెప్పుకుంటా వాడు చెప్పేస్తున్నాడరా సౌలు గనుకంటే అన్నాడండి. అప్పుడు అంటున్నాడండి ఈ మాట దోయోగుతో, ఒరే నువ్వెందుకు కీడు చేసి, నువ్వెందుకు కీడు ఎందు అతిశయిస్తూ ఉన్నావు? నేను దేవుని కృపలో ఉన్నానంటాడండి. నేనైతే దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను రా అంటాడు. ఎంత గొప్ప సాక్ష్యం! ఆ దోయొగ్గడితో మాట్లాడుతున్నాడు. కుటుంబం నన్ను వెలివేసిందిరా, ఈ రోజున దేశమును కాపాడవలసిన రాజే నన్ను చంపడానికి ఎంపర్లాడుతూ ఉన్నాడు. నాకు రాజ్యం రాలేదు, నా కుటుంబం లేదు, నేను ఎండిపోయా, నా కుటుంబంలో నేను ఎండిపోయా, ఉద్యోగం లేక అడవి పాలైపోయింది నా బ్రతుకు, అడవి పాలైపోయింది నా జీవితం, అడవుల పాలైపోయింది నా యొక్క యవన జీవితం, బాల్య జీవితం. కానీ దేవుని సన్నిధిలో నేను పచ్చగా ఉన్నానంటాడు. ఉద్యోగం ఉందా దావీదుకి? కుటుంబం ఉందా దావీదుకి? మంచి ఫుడ్ ఉందా దావీదుకి? మంచి షెల్టర్ ఉందా దావీదుకి? ఎండిపోయాడు, కానీ దేవుని సందులో పచ్చగా ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో పచ్చగా ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో రెప్పలాడుతున్నాడు. అది సంపాదించుకుందాం. నీ కుటుంబంలో ఎండిపోయినా పర్లేదు, ఉద్యోగం ఉన్నా లేకపోయినా పర్లేదు, మంచి తిండి ఉన్నా లేకపోయినా పర్లేదు, అర్థమైందా? అద్దె కట్టుకుంటున్నావు, కట్టుకోలేకపోతున్నా పర్లేదు, దేవుని సందులో పచ్చగా ఉండు.
అన్ని చోట్ల ఎండిపోతున్నావా, అన్ని చోట్ల నలిగిపోతున్నావా, అన్ని చోట్ల ఇదైపోతున్నావా? దేవుని సందులో ఎండిపోకూడదు, పచ్చకుండాలా. దావీదు అన్ని చోట్ల ఎండిపోయాడు, దేవుని సందులో పచ్చకున్నాడు. అది సంపాదించుకోవాలి. ఉద్యోగం ఇవ్వాలి కాకపోతే రేపు, రూపాయి ఇవ్వాలి కాకపోతే రేపు, తిండి ఇవ్వాలి కాకపోతే రేపు, ఈఎంఐ నెల కట్టకపోతే వచ్చే నెల 1,000 రూపాయలు వేసి పేమెంట్ కట్టేయడం. ఏంది నీ గోల? చర్చిలో ఎట్టున్నావు? కబడ్డా చూసుకుందా? చర్చిలో పచ్చకున్నావా? చర్చిలో ఆరాధిస్తున్నావా? చర్చిలో గణపరుస్తున్నావా? చర్చిలో స్తుతిస్తున్నావా? చర్చిలో ఆనందిస్తున్నావా? చర్చిలో గెంతులేస్తున్నావా? నేంద్ర నీకులాగుంది మైకు. ఎట్టున్నావు చర్చిలో? పచ్చుకున్నావా? అయ్యా నేను చర్చిలో ఎండిపోకూడదు, పచ్చుకు ఉండాలి. ఉద్యోగం లేక ఎండిపోతున్నాను, తిండి లేక ఎండిపోతున్నాను, గొడవలతో ఎండిపోతున్నాను, కుటుంబంలో గౌరవం లేక ఎండిపోతున్నాను, కానీ చర్చిలో ఎండిపోకూడదు అయ్యా, చర్చిలో పచ్చకుండాలి. దావీదు గారు చర్చిలో పచ్చకున్నాడంటే అన్నింటిలో ఎండిపోయాడు, అయినా సంతోషిస్తున్నాడు మనవాడు. ఇదేం గోలరా బాబు, దావీదు బ్యాచ్ ఒకడు ఉండట్లా ఈ రోజుల్లో. చర్చిలో పచ్చదనం మనకు అక్కర్లా. ఫినాన్షియల్గా పచ్చకుంటే, పర్సనల్గా పచ్చకుంటే చాలు. స్పిరిచువల్గా పచ్చకుండా లేకపోయినా ఇలా అవసరంలా. అయ్యేం బతుకులు నాకు అర్థం కాదు. మరి దావీదు గారు కుటుంబం లేక ఎండిపోయి, సమూయేలు తైలం పోసి నువ్వు రాజు అంటే ఆ అధికారం లేక ఎండిపోయి, ఉద్యోగం అప్పటికి లేదు, రాజు కాదు అప్పటికైనా, కానీ అభిషేకం మాత్రం నెత్తి మీద ఉంది. పోసేసి నువ్వే ఈ రోజు నుంచి రాజు అన్నాడు. అక్కడ ఏమీ లేదు, సౌలు అంటే ఆయుధాలు మోస్తున్నాడు. ఉద్యోగం పోయే, కుటుంబం పోయే, తిండి పోయే, షెల్టర్ పోయే అంటాడు దొయ్యగడితో. దేవుని కృప ఉందరా నాకు, నేను దేవుని సందులో పచ్చని ఒలీవ చెట్టు వల్ల ఉన్నాను, నేను ఎగస్ట్రాలు చేయబాకురా, నువ్వు ఓవర్ యాక్షన్ చేయబాకు, నా వెనకాల ఎవరు లేరని చెప్పేసి నువ్వు కూడా నన్ను లోకుగా చూస్తున్నావు ఏంట్రా, దేవుడు ఉన్నాడు నాతో పాటు. ఆరాధన మానలేదండి, స్తుతి మానలేదండి, కేకలు మానలేదండి, బైబిల్ చదవటం మానలేదండి. ఏం పిచ్చెక్కిపోతుంది దావీదు గారి గురించి చదువుతుంటే నేను ఈ పూట. ఒకటి, అన్ని చోట్ల ఎండిపోయిన చర్చిలో ఎండకూడదు. అన్ని చోట్ల పచ్చగండి చర్చిలో ఎండిపోతే పోతావు, ఎందుకు పనికిరావు, పోతావు. ఒకటే డైలాగ్, ఎక్కడికి చెప్పలేం, ఏ ఊరు అసలు చెప్పలేం, ఏ చోటకి పాతాళం కంపల్సరీగా చెప్పగలను. చర్చిలో పచ్చకుండండి, చర్చిలో పచ్చకుండండి. అన్ని చోట్ల పచ్చగా లేకపోయినా పర్లేదు, ఉన్నా పర్లేదు, చర్చిలో మాత్రం పచ్చగా కనపడాలి. పచ్చని ఒలీవ చెట్టు వల్ల ఉండాలి. షులమతిని ఏమన్నాడు యేసు ప్రభు, నీవు తాళ వృక్షములాగా తిన్నగున్నావు. మనం తిన్నగుండాలి. రెండోది పచ్చగుండాలి, తిన్నగా పచ్చగా ఉండాలి. నేర్చుకుందాం, ఇది మనకి సాధ్యం అవ్వాలి. హల్లెలూయా. మందిరంలో పచ్చగా ఉండటం మనకి సాధ్యం అవ్వాలి. సాతానుగాడి ఫార్ములా ఏంటి? సాతానుగాడి ఫార్ములా చెప్తాను, వైపు చూడండి. యేసుప్రభు దగ్గరకు ఒక రోజు వెళ్ళాడు సాతానుగాడు. వెళ్ళి నీవు అన్ని బ్లెస్సింగ్స్ వాడికి ఇచ్చావు, స్తుతి స్తోత్రం అంటున్నాడు వాడు. ఒకసారి తీసేయి అన్నాడు. వాడు ఫార్ములా అంటే మనమంట అన్నీ ఉంటేనంట స్తుతి స్తోత్రం అంటామంట. ఎవరికైనా రోషం రాదా ఈ మాట అంటే? నాకైతే క్రైస్తవుడు గనక, ఆత్మీయుడు గనక, యేసు రక్తంతో కడగబడిన యమా కోపం వచ్చేస్తుంది నాకు ఈ మాటకి. ఏందిరా అన్నీ ఉంటున్నాయి కాబట్టి మేము స్తుతి స్తోత్రం అంటున్నావా? తీసేసుకోరా అన్న నాడుతో నేను ఈ పూట, తీసేసుకో అంటానన్న చూద్దు. కానీ యోబు గారి దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు, ఒక టెస్టింగ్ పెట్టాడు. అన్నీ ఇస్తే స్తుతి స్తోత్రం అంటున్నారు నా బెడ్లో, సరే తీసేద్దామని తీసేసాడు. తీసేస్తే అయినా స్తుతి స్తోత్రం అంటున్నాడు యోబు గారు. మరి ఏంది గోల? ఆడికి పిచ్చెక్కిపోయింది. ఎవడికి? అపవాది గాడికి పిచ్చెక్కిపోయింది. ఒకరోజు నేను 1 డే ప్రేయర్ పెడతాను మన చర్చిలో. ఒక్క రోజంతా ప్రేయర్ పెడతాం. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు. మధ్యాహ్నం స్నాక్సే. పొలోలు మన ఏ వంటలు గింటలు ఏమో జరగవు. స్నాక్స్ ఏది ఇస్తే తీసుకొని తినాలి. ఇది ఇచ్చారు అది ఇచ్చారు అని అనకూడదు. స్నాక్స్ ఇస్తాం, ఒక డ్రింక్ బాటిల్ ఇచ్చి ఒక మంచిలు ఇస్తాం అంతే. ప్రార్థన చేయండి దాని కొరకు. ప్రార్థన చేస్తే దేవుడు అన్నీ సాధ్యం చేస్తాడు. ఆ రోజు ఏంటో తెలుసా? రండి సాతాను ఏడిపిద్దాం పిలుపది. ఏంటి పిలుపు ఆ రోజు? ఏడిపించాలండి. మనం ఏడటం కదా ఇక్కడ కూర్చుని. ఏమైనా చేయగల ఆడేడవాల దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. రండి సాతాన్ని ఏడిపిద్దాం, వాడిని ఇసుకిచ్చేద్దాం, వాడిని తలబాదుకుని చేసేద్దాం. ఆడికి వెళ్ళిపోయి మొత్తం
కత్తి పెట్టి కోసేసుకుంటే లెక్క చేస్తారు. రండి, ఇదే స్టేట్మెంట్ పాంప్లెట్లు వేసేసి రండి సాతాన్ని నేర్పిద్దాం, ఇదే టైట్లు. యోబు గారు ఎవరిని నేర్పించారు? ఆడి పేరు ఎన్ని రూపాయలు, ఎంత సూపుగా పలుకుతున్నావు, సాతాను. అంత స్టైల్గా అక్కర్లేదు, సతాన్ అంతే. ఆడ పనికిమాలాడు, అసలు చీ, దరిద్రుడు, చండాలుడు, నీచ నికృష్టుడు, పనికిమాలాడు. కొంతమందికి బాధేసేస్తున్నాడు తిడుతుంటే, కొంతమందికి చీ, దరిద్రం. వన్ డే ప్రేయర్, మోకాళ్ళ మీద ఉండి చేతులు ఎత్తడమే, కేకలు పెట్టడం అంతే. ఆడి తల బాధేసుకోవాలి. ఇదేంద్ర బాబు ఉద్యోగం పోయినా వచ్చి ఇక్కడ కేకలు పెడుతుంది అనుకోడాడు. ఇక పిల్లలు కలకపోయినా ఏంట్రా బాబు ఇక్కడికి వచ్చి కేకలు పెట్టేస్తుంది, నాట్యం ఆడేస్తుంది, డ్యాన్సులు వేసేస్తుంది, నవ్వేస్తుంది అనుకోడి తల బాధకుండా చచ్చిపోవాలి ఆ రోజు. ఆడు దేవునికి స్తోత్రం కలుగునగా. అయితే యోబు గారు అని నేర్పించారండి. అన్నీ పోయాయి, ఇప్పుడు అనరా స్తుతి స్తోత్రం, ఇప్పుడన్నా స్తుతి స్తోత్రం. అప్పుడు ఒక మంచి పాట పాడతాను, నిద్రపోబాకండి ఆవిడ, మొత్తం జూమ్ చేసాయి. మీరు బ్రేక్ ఇచ్చినప్పుడు చూసుకుంటాను నేను జనాలని, పని పడతాను తర్వాత వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టుకుంటాను, నా చుట్టూరా పచ్చని ఒలీవ మొక్కల వలె బల చుట్టూ. మరేంటి అనుకున్నావు, ప్రేయరు పశ్చాత్తాప ప్రేయర్కి మామూలుగా ఉంటుంది సీన్ ఒకటిది, అందుకే జూమ్ చేసే అబ్బాయి అని అంటున్నాను. నేను మనుషులకి వెళ్ళి చూడట్లేదు కదా, దాన్ని చూసుకుంటున్నాను, భలే కనపడుతున్నాను రకంలో. నేను చూడను కదా జనాలకి వెళ్ళి, అది చూపించేస్తుంది నాకు కెమెరా. నువ్వు ఎట్టాక చూడవు కదరా, కళ్ళున్న గుడ్డోళ్ళలాగా ఉంటావు నువ్వు, చూడరా నన్ను అని చూపించేస్తుంది. మొత్తం బాగొత్తాలని బయటపడిపోతాను. ఒకవేళ ఆవులేని స్టాలు, చున్నీలు జారిపోతాం, ఒకసారి పైకి వేసుకోవటాలు, సోయి లేకుండా వెళ్ళిపోవటాలు. ఈ రాత్రి నాకు అరవటానికి లేదు, ఎందుకంటే జనాలు పడుకున్నారు, లేకపోతే అంటే పడుకుంటారు, మీరు అరితే లెగిసిపోతారు ఉలిక్కిపడి. సాతానుగా ఏం చేయాలి మనం, చెప్పండి బాబు మనస్ఫూర్తిగా. ఎట్టగా? స్తుతుల మధ్యలో నివసించిన చాలును, పర్వతాలు మైనం వలె కరుగును. స్తుతుల మధ్యలో దిగి వచ్చిన చాలును, పర్వతాలు మైనం వలె కరుగును. నేను స్తుతి కొరకే పుట్టి ఉన్నాను, నేను స్తుతించి సంతోషింతును. అంతే. ఉద్యోగం ఉన్నా లేకపోయినా, రోగం వచ్చినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, తిండున్నా లేకపోయినా, వస్త్రాలున్నా లేకపోయినా, గొడవలు అయినా అవ్వకపోయినా ఒకటే, అయ్యా నేను స్తుతిస్తాను, నువ్వు స్తుతుల మధ్యలోకి దిగిరా. పర్వతాలు మైనంలా కరిగిపోతాయంటే మనం స్తుతిస్తే. దేవునికి స్తోత్రం. మనం స్తుతిస్తూ ఉంటే దేవుడు ఆ స్థలంలోకి దిగొచ్చేస్తాడంట. పర్వతాలు మైనం వల్లే కరిగిపోతాయట. పొగలాగా మండిపోయేదం, ప్రభు కొరకే బ్రతికెదము, మేము పొగలాగా మండిపోయేదం, ప్రభు కొరకే బ్రతికెదము. స్తుతుల మధ్యలో నివసించిన చాలును, పర్వతాలు మైనం వలె కరుగును. స్తుతుల మధ్యలో నివసించిన చాలును, పర్వతాలు మైనం వలె కరుగును. నేను స్తుతి కొరకే పుట్టి ఉన్నాను, నేను స్తుతించి సంతోషింతును. నేను స్తుతి కొరకే పుట్టి ఉన్నాను, నేను స్తుతించి సంతోషింతును. హల్లెలూయా. ఓ రోజు చక్కీ పాట పాడుకుని డ్యాన్స్ చేద్దాం చర్చిలో. కొంతమంది అసలు కదలరు, ఎంత కోపం వద్దు వాళ్ళని చూస్తే నాకు. మీకు ఏ పాటలు కావాలి తెలుసా? రాష్ట్రం కలిగిన మొత్తం ఊగిపోవాలి. కందనకాయలు గుండ్లు ఎన్ని ఊగిపోతాయి కానీ అద్దులే నీకులే ఇదే. ఆ డీజే బాక్సులు పెట్టి ధన్ 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 అంటుంటే అప్పుడు వస్తా ఒకటికి డ్యాన్స్. మామూలు ఇప్పుడు డ్యాన్సులు రావు మీకు. యోబు గారు పిచ్చెక్కించేసాడు సాతాను గడికి. వేరే లెవెల్లో భక్తి చేసాడు. అన్నీ ఉన్నప్పుడు ఏ భక్తి చేసాడు, లేనప్పుడు అంతకు మించిన భక్తి పెరిగిపోయింది. దేవునికి స్తోత్రం.
చూడండి, యోబు గారు కూడా ఒక చెట్టుని పోల్చుకుంటున్నాడు. ఒకసారి యోబు గ్రంథం 29:19. యోబు గ్రంథం 29:19. నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. నా వ్రేళ్ళ చుట్టూ నీళ్లు వ్యాపించాయి, మంచు నా కొమ్మల మీద నిలిచాయి అంటే ఇక్కడ యోబు గారు ఒక చెట్టుతో పోల్చుకుంటున్నాడు. ఇప్పుడు యోబు గారికి వ్రేళ్ళు అంటే ఏంటి చెప్పండి మీరు? పాదాలు. కొమ్మలంటే తల. ఇప్పుడు అంతేగాని యోబు గారి చెట్టులాగా ఉన్నారని అర్థం కాదు కదా. ఆయన అంటాడు, నా వ్రేళ్ళ చుట్టూ నీరు వ్యాపించి ఉంది, నా కొమ్మల మీద మంచు ఉంది అన్నాడు. వ్రేళ్ళు అంటే పాదాలు, కొమ్మలు అంటే తల. వ్రేళ్ళ చుట్టూ నీరు వ్యాపించి ఉందంటే పాదములు వాక్యములో నిలబడ్డాయి అని అర్థం అండి. నీరు బైబిల్ దేనికి సాదృశ్యం అని చెప్తుందంటే వాక్యానికి సాదృశ్యం అంటుంది. కాబట్టి యోబు గారి యొక్క పాదాలు వాక్యములో నిలబడ్డాయి అని ఆయన చెప్తా ఉన్నారు. నా వ్రేళ్ళ చుట్టూ, నా పాదముల చుట్టూ నీరు వ్యాపించింది, వాక్యము వ్యాపించి ఉంది, నా పాదములు వాక్యములోనే నిలబడతాయి, నా పాదములు వాక్యం మీదే నిలబడతాయని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది వాళ్ళ తెలివి మీద నిలబడతా ఉంటారు, వాళ్ళ అనుభవాల మీద నిలబడతా ఉంటారు, బంధువులు సపోర్ట్ మీద నిలబడతా ఉంటారు, కొంతమంది అనుభూతుల్లో నిలబడతా ఉంటారు, కొంతమంది మూఢనమ్మకాల మీద నిలబడతారు, కొంతమంది ఆచారాల్లో నిలబడతారు, కొంతమంది సాంప్రదాయాల్లో నిలబడతారు. కానీ యోబు అంటున్నారు, నేను వాక్యములో నిలబడతాను అంటున్నారు. కాబట్టి మనం నిలబడే ప్లేస్ ఎలాంటిది? నువ్వు దేని యందులో నిలబడుతున్నావా? నీ బలం మీద నిలబడుతున్నావా? నీ శక్తి మీద నిలబడుతున్నావా? నీకు వస్తున్న డబ్బు మీద నిలబడుతున్నావా? నీకున్న పేరు మీద నిలబడుతున్నావా? నీకున్న బంధువర్గాన్ని చూసుకొని మురిసిపోయి నిలబడుతున్నావా? నువ్వు దేంట్లో నిలబడుతున్నావు? జ్ఞాపకం చేసుకుందాం. వాక్యములో నిలబడే చెట్టుగా ఉందాం. వాక్యములో మన పాదములు ఉండాలి, వాక్యముపై మన పాదములు ఉండాలి, వాక్యపు వెలుగులో మన పాదములు ఉండాలి తప్ప మనం ఇంకా ఏ డినామినేషన్స్ మీద నిలబడకూడదు, ఏ సాంప్రదాయాలు, ఏ ఆచారాలు, ఏ మూఢనమ్మకాల మీద మనము నిలబడకు. అయితే ఒక భక్తురాలు గురించి మీకు చెప్తాను. మన చర్చిలో లేరులేండి అటువంటి భక్తులు. ఒక భక్తురాలు అయ్యగారిని ప్రార్థనకు పిలుస్తుందంట ఇల్లు ఓపెనింగ్కి. మాయిదారి ఇల్లు ఓపెనింగ్లు చేసుకునేటప్పుడు రంగులు బయటపడతాయి. పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కొంతమంది భక్తులు వీర లెవెల్లో ఏంటో ఒక రకంగా ఉంటుందిలేండి. ఇప్పుడు బాగా బుద్ధిగా చున్నీలు వేసుకొని చీర కొంగులు వేసుకొని బాగా ఉంటారు. పిల్లల పెళ్ళిళ్ళలో తేలిపోద్ది మీ అవ్వారాలు. మంగళసూత్రాల దగ్గర, పసుపుల దగ్గర, ఆ సైతాన్ని ఎగస్టాలు, ఓవర్ యాక్షన్స్ దగ్గర అయ్యగారు ఉన్నారని కూడా లెక్క చేయకుండా మెహందీలా దరిద్రం ఛీ. మంగళ స్నానాలు ఇప్పుడు దాపరించాయి. పూజల్లో ఉండాల్సినవి ఇప్పుడు దీంట్లో తగలడ్డి అయ్యి. కొత్త పేర్లు క్రైస్తవులు కూడా. ఏందమ్మా అపోస్తుల బోధ అంటున్నావు. అప్పుడు తర్వాత తెలుతుండే ఇంకా పిల్లలు పెళ్ళిళ్ళే రాలేదుగా. ఏం బోధ? నీ ముఖం బోధ. అప్పుడు చూపించు నీ బోధ. అప్పుడు ఏముండదు ఎగస్టాలు. ఇప్పుడు అన్నీ జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ మీద మేము అపోస్తులం మేము ఇక దెబ్బకే ఏముండదు అక్కడ సీను. పిల్లలు పెళ్ళిళ్ళు చేసినప్పుడు, ఇల్లు ఓపెనింగ్లో జరిగినప్పుడు చచ్చిపోతారు కదా. అప్పుడు మా ఊళ్ళండి, మా ఆడబడచండి. ఇప్పుడు లేని ఆడబడి చప్పుడు ఎట్టొచ్చింది నీకు? నాకు అర్థం కాదు. మా రక్తం అండి, మరి తప్పదండి, మీరు రాకపోయినా పర్లేదండి. ఇంకోటి ఉంటాడు రెడీగా ఆమెకి. ఎవరు? పాస్టరు, యాక్టరు, సోటరు. ఏంటి తలా మూడేసి పాస్టర్లు ఒక్కొక్క విశ్వాసికి. దరిద్రం. ఎందుకమ్మా చచ్చిపోతున్నాయి? ఆప్షన్ ఏ, బీసీనా? జయరాజ్ రాకపోతే ఇంకోడా? జయరాజ్ గడికి ఇవన్నీ ఇష్టం ఉండగట్టి ఇంకోటి పిలుచుకోవటమా? చండాలమా? ఈ దరిద్రమా? ఈ నీచ నికృష్టమా? ఈ పనికిమాల తత్వమా? ఒక పాస్టర్ వద్దా? ఏమన్నాడు బోయాజు? వేరొక పొలంలోకి వెళ్ళొద్దన్నాడు. వేరొక పాస్టర్ని ఎందుకు పిలుచుకుంటున్నావు నువ్వు? అయితే చెప్తానేనండి. ఒక ఆమంట సంఘ కాపరిని పిలిచిందంటే ఇంకో పాస్టర్ని పిలిచిందంటే ఎంత దౌర్భాగ్యం అండి. పాస్టర్ గారికి చెప్పాలి కదా, వేరే పాస్టర్ గారిని పిలుస్తానండి, మా ఇంటి పక్కన చర్చండి, ఆయన ఊరుకోడండి అని చెప్పకుండా ఆయన కూడా పిలిచేసిందంట. పాస్టర్ గారు నిన్ను తిట్టుకుంటున్నాడంట మనసులో. ఇది ఎంత దెయ్యంరా ఇది, నా చర్చి కొత్త, ఆయన ఎవరినో పిలుతుందా? మరి తప్పు కదండి. నువ్వు వచ్చేది ఎవరి చర్చికి? ఏంటమ్మాయి అటమ్మమ్మో కాదు వచ్చేది ఎవరి చర్చికి? అది వస్తున్నావు జయరాజు గారు చర్చికి వస్తున్నావు, పాస్టర్ని ఎవరిని పిలుచుకోవాలి? సరే నన్ను పిలిచావు, బాగానే ఉంది, దేవుని స్తోత్రం. ఇంకొని కూడా పిలిచేసేది. పాస్టర్ గారు మరి ఏమనరు కదా అక్కడ.
ఆ పనికి మళ్ళీ అటు చేసింది ఏం అండ కదా, మేము ఏం అనం కదా, మేము గాడిదలం కదా, ఎత్తే మూటలు మోసేస్తాం కదా మేము. కామ్గా ఉన్నాడంట అయ్యగారు. 2 కొబ్బరికాయలు తీసుకొచ్చి ఈడి చేతులు ఆడి చేతులు పెట్టిందంట, కొట్టండి అని. అయ్యా కొత్త గుమ్మ అయ్యా, ఒక దెబ్బ వేయండి, ఇద్దరు కలిసి అందట. అయ్యగారు అంటే అన్నారంటే మరి మామూలుడు కదంటే ఈ అయ్యగారు, అదేంటమ్మా మనకు రమ్మేంటి మా బోధ ఏంటమ్మా, కొట్టండి పాస్టర్ గారండి టైం లేదంట. అంటే అంత మందులో ఏం అండో, కొబ్బరికాయ చేతిలో ఉంది. అదే నేనైతే గుమ్మం మీద కాదు అట్ట. నా సంగతి తెలియదు మీకు, తెలుసా మీకు? కొబ్బరికాయ పగిలి పువ్వు కనపడడం కాదు, నీకు కనపడే ఏ దెబ్బే అందంట. అమ్మా మన క్రమం కాదు, మన ముచ్చట. కొట్టండి పాస్టర్ గారండి టైం అయిపోతుంది, ముహూర్తం దాటి. ముహూర్తమా అమ్మో, ఎన్నిసార్లు చెప్పాలి? గది రెచ్చిపోయాడంట అక్కడ అందరి ముందు. మరి అంతకాలం ఓ బీపీ షుగర్లు దాచుకుంటాం లోపల మేము. వచ్చేసింది ఆ టైంలో ఆయన. వచ్చేస్తే ఆ కొబ్బరికాయ కూడా తీసుకొని ఆ సూట్ వేసుకున్న పాస్టర్ గారు 2 ఇస్తే 2 కొట్టేశాడంట ఆయన. ఎంత తప్పు అండి అది. నీ కాపరిని పిలుచుకున్నావు, నీ దైవజుని పిలుచుకున్నావు అంటే ఈడెట్టాగో కొట్టడని తెలుసు ఆమెకి. ఇంకోటి కొట్టేవాడిని తెచ్చుకుంది. భోజనం అన్నా చేసి వెళ్ళండి, వద్దే సైతాన్ని వెళ్ళిపోయాడట. అందరి ముందు అరిచేసాడంట అవని. నేను బుద్ధి జ్ఞానం ఉందా ఏంటి, మన బోధ ఏంటి, మన ఇది ఏంటి, నా చేతులు కొబ్బరికాయ పెట్టుకుంటున్నాను సైతాన. అందుకే దేని మీద నిలబడుతున్నావు అని అడుగుతున్నాడు ప్రభు నిన్ను. ఆచారాలు 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 అది ఇది ఎందుకండి? ఆచారాల మీద మన జీవితాలు కట్టబడకూడదు. ప్రియదేవచనం జ్ఞాపకం చేసుకోండి. అపోస్తుల బోధలో ఎడతెగకుండా ఉండాలి. పిల్లల పెళ్ళిళ్ళు వచ్చినాక ఎడతెగిపోవటం, అయ్యగారు రాలేదని మానేసి ఇయటం, చర్చి లేక అయ్యగారు రావట్లేదు, వాళ్ళు మా చుట్టాలు, వాళ్ళ బంధువులు, మా అన్నలు, మా తాతలు, మా ముత్తాతలు అనుకుంటే పోవాలి వాళ్ళతోనే. మంచి చర్చి ఎత్తుక్కుని వెళ్ళిపోండి, మంచిది కదండి. మంచి చర్చిలు బోళ్ళు ఉన్నాయి, వెళ్ళిపోండి. ఇది చెడ్డ చర్చి, ఇది మంచిది కాదు. పొద్దాలు రాక్షసులాగా అడ్డుపడిపోతూ ఉంటాను నేను. నిజం మరి, మంచి చర్చిలు ఉన్నాయి, ఏమన్న చర్చిలు చక్కగా మంచి చర్చిలు చూసుకొని వెళ్ళిపోతే హాయిగా హాజరు వేసుకొని వెళ్ళటమే. ఒక చాక్లెట్ పట్టుకుని ఆర్డర్ వేసాం, వచ్చామమ్మా ప్రజెంట్ సార్, అయిపోయింది సీను, వచ్చింది పూట, వెళ్ళిపోవటం. అడగరేక చక్క చర్చిలు ఉన్నాయి, వెళ్ళిపోండి చక్కగా. ఎందుకు మరి వాక్యంలో నిలబడిన చెట్లు అయితే కుదరదు కదా. దేవుని సన్నిధిలో మనం వాక్యములో నిలబడాలి. మన పాదాలు ఆచారాల్లో, మూఢనమ్మకాల్లో, ఈ వ్యవహారాల్లో ఎట్టి పరిస్థితుల్లో నిలబడకూడదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మన సొంత బలం మీద, మన సొంత బంధువర్గం మీద, చుట్టరికాల మీద, దేని మీద ఆధారపడకూడదు. ప్రియ దైవజనమా, మరి చెల్లి వివాహంగా చూసుకుంటే సంఘమే మా ఆశను కంప్లీట్ చేసేసింది. రాకేష్ పాస్టర్ గారు ఏమన్నారు? బంధువుల కంటే సంఘమే చాలామంది కనపడుతున్నారు. నిజమే, అసలు బంధువులు లేరు, కనపడట్లేదు. కానీ దేవుడు మంచి సంఘాన్ని ఇచ్చాడు, సపోర్ట్గా నిలబడే సంఘాన్ని ఇచ్చాడు. మీ చుట్టాలు వాళ్ళు కాదయ్యా, మేమున్నామని భరోసా ఇచ్చి మాకు నిలబడ్డారు మీరు. రేపటి రోజున మీకు ఎవరు? మనమే నిలబడాలి, మేమే నిలబడాలి. ఎవడు రాడండి. మనం తీసుకున్న నిర్ణయాలు, మనం ఉంటున్న బోధ, మనం ఆచరిస్తున్న ఆచారం ఎవడు ఉండడు. చివరికి సంఘమే దిక్కైపోద్ది, చివరికి సంఘమే నిలబడిద్ది. సంఘమే సొంత తోటికోడల్లాగా, సొంత ఆడబొడుచులాగా, సొంత తండ్రిలాగా, తల్లిలాగా, అక్కలాగా, అన్నలాగా మీరు చూస్తూ ఉండండి. ఇది రికార్డ్ చేసుకోండి, ఇది గుండెల మీద రాసుకొని సొంతలాగా సంఘమే నిలబడిద్ది రేపటి రోజున. ఎవడు రాడు. కాబట్టి మన పాదములు వాక్యము మీద నిలబడాలి. రెండోది ఏమన్నారు యోబు గారు? కొమ్మలు అంటే తల మీద మంచు. మంచు దేనికి సాదృశ్యం ఉంది? వాక్యానుసారంగా పరిశుద్ధాత్మకి. ఎప్పుడు మన తల మీద పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ మన నెత్తి మీద ఉండాలి. చాలామంది గొడవలు, చాలామంది నాశనకరమైన అన్ని నెత్తి మీద వేసుకొని లేనిపోయిన గొడవలన్నీ, లేనిపోయిన సాంప్రదాయాలన్నీ, లేనిపోని ముచ్చట్లన్నీ, లేనిపోని తలకాయ నొప్పులు, లేనిపోని ఆలోచనలు, లేనిపోని టెన్షన్లన్నీ తల మీద పెట్టుకుంటారు. కానీ యోబు గారి నెత్తి మీద పరిశుద్ధాత్మే ఉందట, మరి ఏదీ లేదట. దేవునికి స్తోత్రం కలుగునగాక. యోబు గారి తల మీద అభిషేకం ఉండటం, యోబు గారి మనసులో అభిషేకం ఉండటం, యోబు గారి తలంతుల్లో అభిషేకం ఉండటం చాలా గొప్ప సాక్ష్యం అండి అది. నీ నెత్తి మీద అభిషేకం తప్ప నీ నెత్తి మీద ఇంకో భారం ఎత్తుకోవడానికి వీల్లేదు. దించాయి
ఆ తట్టలు దించి ఈడ్స్ అవతల పడేసాయి. నీ నెత్తి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. పరిశుద్ధాత్మ నీ నెత్తి మీద అలా మోసుకుంటూ ముందుకెళ్ళిపో. అని నెత్తి మీద పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే అర్థం ఏంటి? నీ ఆలోచనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని అర్థం. నీ ఊహలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సకలములో పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడని అర్థం ప్రియదేవజన్మ. కాబట్టి నీ నెత్తి మీద పరిశుద్ధాత్మ దేవుడు నివసించాలి. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం? 3 విషయాలు చెప్పుకున్నాం. మొదటిగా షులమతితో ప్రభు అన్నాడు, నీవు తాళ వృక్షములాగా తిన్నగున్నావు అన్నాడు. అంటే ప్రతి విషయంలో మనం ఎలా ఉండాలి? తిన్నగా. భక్తి విషయంలో, పరిశుద్ధతలో, ప్రార్థనలో, ఉపవాసాల్లో చేస్తే తిన్నగా చేస్తే మనే ఏదైనా తిన్నగా స్ట్రైట్గా ఉండాలి. రెండోది దేవుని సన్నిధిలో పచ్చగా ఉండాలి. ఫైనాన్షియల్లో పచ్చగున్నా లేకపోయినా పర్లేదనండి. డబ్బు పరంగా పచ్చగున్నా లేకపోయినా, దీని పరంగా పచ్చగున్నా లేకపోయినా, సోకుల పరంగా పచ్చగున్నా లేకపోయినా, బట్టల పరంగా పచ్చగున్నా లేకపోయినా, కానీ చర్చిలో మాత్రం పర్లేదంటారు. నేను గుండు చేతిలో పట్టుకున్నాను. ఇప్పుడు ఏమో ఫ్లోలో వచ్చేసిందంటే యేసుప్రభు ఆమెన్ అన్నట్టు అయిపోయిందిగా. అసలు మన యేసుప్రభు పేరు ఆమెన్ అనేవాడట. గబుక్కుని అనేస్తాడట ఆయన సంగతి మీకు తెలియదు. అందుకే ఫ్లోలో కూడా మనం మతిలో ఉండాలి, మతి స్థిమితం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మతి స్థిమితం సంఘం కలిగి ఉంది. నీ ఆర్థిక లావాదేవీల, శారీరక, భౌతిక అన్ని విషయాల్లో నువ్వు నాశనం అయిపోతున్నా చర్చిలో పచ్చగుండేటువంటి కృప మనం పొందుకోవాలి. ఇక 3వ విషయంకి వచ్చేటప్పటికి యోబు గారు కాళ్ళ చుట్టూ ఏముందట? నీరు, అనగా వాక్యంలో యోబు గారు నిలబడ్డారు. యోబు గారి తల మీద ఏమున్నాయట? పరిశుద్ధాత్మ మంచు ఉన్నది. అంటే మన పాదములు వాక్యములు ఉండాలి, మన తలపై పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తన 1:3 ఇంకొక చెట్టును చూపిస్తాను చూడండి. కీర్తన 1:3 అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఈ చెట్టు ఏం వాడదంటండి? ఉంటాయి ఆ చెట్లు, ఆకువాడిన చెట్లు ఉంటాయి. బైబిల్లో ఉంది ఆ చెట్టు పేరు. ఆకు వాడక ఉంటుందంట ఒక చెట్టు. దాని కాలమందు ఫలమిస్తుందట, కానీ ఆకు వాడదట. వాడిపోని చెట్టు. ఈ చెట్టు పేరు వాడిపోని చెట్టు. మరి ఏం పెడదాం? వాడిపోని చెట్టు అని పెట్టాలి. ఏ కాలంలోనైనా ఈ చెట్టు వాడిపోదట. సాధ్యమా? ఏ చెట్టు అయినా ఒక కాలానికి వాడిపోవాలి. దాని సీజన్లో అది పచ్చగా ఉంటుంది, దాని సీజన్లో పండ్లు ఇస్తుంది. అవతల సీజన్లో, దానికి సంబంధం లేని సీజన్లో, దానికి ఇష్టం లేని సీజన్లో, అసలు దానికి కలిసి రాని సీజన్లో ఎండిపోద్ది. ఏ చెట్టు అయినా అంతే భూమి మీద. కానీ ఈ బైబిల్లో 1:3 విచిత్రమైన చెట్టు ఒకటి ఉంది, ఆకువాడని చెట్టు. భలే ఉంది కదండి. అసలు అన్ని కాలాల్లో ఫలాలు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ప్రతి కాలంలో మనం ఆకు వాడకుండా ఉండాలి. అదే అర్థం. ఇప్పుడు మన కాలమందు, మన సీజన్ అందు మనం ఫలాలు ఇస్తాం. మన సీజన్ కాకపోతే, మనం కాలం కాకపోతే ఫలాలు ఇవ్వం. సరే, ఫలాల సంగతి పక్కన పెట్టు. అన్ని కాలాల్లో మనం ఫలాలు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ వాడిపోకూడదు. ప్రతి కాలంలో వాడిపోని చెట్టుగా ఉండాలి. ఫలం ఒక నెల ఇస్తావు, ఇంకో నెల ఫలం ఇవ్వవు. కానీ ఫలం సంగతి పక్కన పెడితే కాసేపు వాడిపోంది అని దగ్గరికి వస్తే ప్రతి కాలంలో, ప్రతి నెలలో, ప్రతి సంవత్సరంలో, ప్రతి క్షణంలో వాడకుండా ఫ్రెష్గా ఉండాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫ్రెష్గా వాడిపోకుండా, రాలిపోకుండా ఉండాలి. కొంతమంది టీవీలు మన చర్చిలో చూడరు అనుకొని సంతోషించే లోపు తగలడిపోయినాయి పెద్ద మనసుకోటి. ఇది ఇంట్లో 4 ఉంటే భర్త ఆ మూలకెళ్ళి ఇట్ట, భార్య మూలకెళ్ళి ఇట్ట, పిల్లలేమో ఈళ్ళకెళ్ళి కాలు పెట్టి ఆళ్ళు, వీళ్ళ కాళ్ళ దగ్గర వీళ్ళ కాళ్ళు వాళ్ళ తలలకి. 4 భర్త అంటున్నాడు, సే అన్నం పెట్టవే, ఉండు గేమ్ అవని అంటుందంట ఆమె. ఫోన్లో పడిపోయారు భక్తులు. టీవీకి ఫోన్కి తేడా ఏంటో మరి నాకు చెప్పండి, నాకు అర్థం కాదు. ఇది మినీ, అది హెవీ. వదిలేసి మినీ పట్టుకున్నావా సైతానా? ఎందుకో మరి అర్థం.
ఫోన్లో నెట్ లేకపోయినా వీడు ఫోటోలు చూసేసుకుంటూ ఉంటాడు పొద్దులు. తోసకపోతే ప్రార్థన చేయరాదా? వాక్యం చదువుకో. గేముల్లో పడిపోయి, పనికిరాని గేముల్లో పడిపోయి, రీల్స్లో పడిపోయి, ఇది ఒకటి ఏర్పాటు. వాడిపోయే చెట్ల లక్షణాలు నేను చెప్పేది ఇవి. వీళ్ళు పనికొచ్చే వాళ్ళు కాదు, వీళ్ళు వాడిపోతారు ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు. మళ్ళీ నలుగురికి 4 చిన్న పిల్లలకు కూడా ఫోన్లు కొనిచ్చేసామే. చిన్న పిల్లలు కూడా ఫోన్లు ఇచ్చేస్తారు, నొక్కుంటూ ఉంటారు. ఎవడిగో అన్ని ఫోన్లో వెళ్ళిపోద్ది. జీవితం అంతా కాపురం అంతా ఫోనే. ఏది అడిగినా ఫోన్లో చూసి సమాధానం చెప్పడం. మనుషులకి వెళ్ళి చూసి చెప్పడం రోజులు పోయినాయండి. రోజుల్లో నేను చెప్తున్నా అబద్ధమే నిజమా? అసలు మనుషులకి వెళ్ళి ఎక్కడ చూస్తున్నారు? అన్నం పెట్టమంటే ఉండి పెడతాను, అయిపోయింది. ఒక్క వికెటే, ఒక్క గోల్ ఇది పడాలి, ఉండు పెట్టేస్తాను. అది పడదో సావదు. అడుగు మెంటలో వచ్చి గట్టిగా ఎడతాడు. ఏంటి ఫోన్లో చూసుకుంటాను, మొహం చూసి కూడా అరవడు. అప్పుడు పక్కన పెట్టి వెళ్తుంది భార్య. భార్యకు పోను, భర్తకో పోను, పిల్లలకో పోను. మరి నాన్నకు అన్నం పెట్టండి, నువ్వు పెడకబా, నేను ఇంపార్టెంట్ గేమ్లో ఆడంటాడు ఆడు. ఈ తల్లి సైతం గేమ్లో నుంచి రాకపోతే పిల్ల సైతంలో వస్తాయా? ఎందుకు వస్తాయండి? ఈ ఒకటి లంకించుకున్నారు ఫోన్లు ఈ మధ్య. ఏ డోలీ ఎందుకు? ఒక తాడు కట్టుకొని వీటికి మెడలో వేసేసుకుంటా. ఒకడు ఎవడో వేసుకున్నాడు మెడలో ఫోను. నేను ఐడెంటిటీ కార్డు అనుకున్నాను అది. అంకుల్ గారు భలేగా ఉంది అన్నాను. ఇది ఐడెంటిటీ కార్డు బాగు కాదు అని ఫోన్ అయ్యాను. అది ఫోన్లు కూడా తాళ్ళు కట్టుకుని మెడలు వేసుకుంటున్నారంటే చూసారండి. అది ఇవన్నీ వాడిపోయే చెట్లు. ఎక్కడ వాడిపోకుండా చెప్పండి. ఇట్లాంటి దరిద్రాలు చేసుకుంటూ ఉంటుంటే మునిగిపోతా, లీనమైపోతుంది. ఎవడికో బాగా కొట్టేస్తున్నాడు ప్రభు ఈ రాత్రి. గోబలు వాసిపోతున్నాయి ఒకడికి. మామూలుగా మరి అంతే. యేసు ప్రభు అంటే అంతే. ఒకసారి నవ్విస్తాడు, మురిపిస్తాడు, ముద్దెట్టుకుంటాడు, పట్టుని పిగుతాడు. ఎంత శబ్దాలని పడుతున్నాయి కొడుతుంటే మిమ్మల్ని దేవుడు. ఫోన్లో వదలని దెయ్యాలకు చెప్తున్నాను ఇవన్నీ నేను. అన్ని కాలాల్లో మనం వాడిపోకుండా ఉండాలి. అన్ని కాలాల్లో మనం వాడిపోకుండా ఉండాలి. ఏ కాలంలో కూడా ఆకు రాల్చకూడదు. మనం నిగలాడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా సాధ్యం అలా చెప్పండి మీరు? ఆడుతూ ఉండాలంటే ఎలా సాధ్యం? అన్ని కాలాల్లో ఫలం ఇవ్వకపోయినా పర్లా. నీ సీజన్లో నువ్వు ఫలం ఇవ్వు, నీ సీజన్లో నువ్వు పంటి, నీ సీజన్లో నువ్వు ఏదో చేసుకో. నీ సీజన్ కానప్పుడు ఫలాలు ఇవ్వకపోయినా పర్లా, నిగలాడుతూ ఉండు, ఫ్రెష్గా ఉండు. ఆకు రాల్చొద్దు, ఆకు వాడిపోకూడదు. ఎలా సాధ్యం? దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుడి అని ఉంది పైనే మాట. అలా సాధ్యం. ప్రతి కాలంలో నిగలాడాలంటే, ప్రతి కాలంలో సంతోషంగా ఉండాలంటే, ప్రతి కాలంలో ఆకు రాల్చకుండా ఉండాలంటే దివారాత్రులు ధర్మశాస్త్రమందు మనం ఆనందించాలి అని వాక్యం సెలవిస్తుంది. ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటి? ఆజ్ఞలు అని అర్థం. బైబిల్ చదివేసుకోవడం కాదు, పట్టుకొని 10 అధ్యాయాలు 20 అధ్యాయాలు అయ్యగారు చదవమన్నారని. ఆజ్ఞలు పాటించటంలో సంతోషం రావాలి. సునాములు నీ శాపం తొలగి అల్లెల్లియ సత్రం అంటాం కాదు. సునాములు నిన్ను నీవు పరిశుద్ధపరుచుకుంటే దేవునికి స్తోత్రం అని గంతులు వేయాలి. ఆజ్ఞలలో ఆనందించే అభిషేకాన్ని పొందాలి. కొంతమంది ప్రవచనాలు ఇచ్చేం కానీ ఊగిపోతారు. నా ప్రియ కుమార్తె, నీ తల మీద నుంచి శాపం కొట్టివేయబడి అల్లెల్లియ స్తోత్రం. నా ప్రియ కుమార్తె, నువ్వు తప్పు చేస్తున్నావు, లోబడు. వెళ్ళిపోద్ది, వెనక్కి చాటుకి దాక్కుంటుంది, రాదు ముందుకి. దేని రోగం అంటే నీకు వాగ్దానాలు వస్తుంటే, ప్రవచనాలు వస్తుంటే, శాపం వెళ్ళిపోతుంది అంటుంటే, డబ్బు వచ్చేస్తుంది అంటుంటే, నవ్వి గంతులేసి అయ్యగారు ఎదురుకొచ్చేసి ప్రవచనం చెప్పాడు కాబట్టి 10 రూపాయలు చేతులు కానుక పెట్టి వెళ్ళిపోతావా? ప్రవచనం మంచి ప్రవచనం చెప్తే 100 రూపాయలు కానుక పెడతావా? ఏ ప్రవచనం చెప్తే తెచ్చి నీ వెనక్కి తీసుకెళ్ళిపోతావా? ఇదేం బుద్ధి నీది? సైతాన్ బుద్ధి. నిన్ను నీవు పరిశుద్ధపరచుకో, నేను నీ మధ్యకు దిగి వస్తానంటే ఎగిరి గంతులు వేయాల. దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, దేవుడు నాకు ధర్మశాస్త్రంలో ఆజ్ఞ నాకు ఇస్తాను ఉన్నాడు, దేవుడు నాతోనే మాట్లాడాడు, నన్ను పరిశుద్ధపరచుకోమని గద్దించాడని ఎగిరి గంతులు వేయాలి. దేవునికి స్తోత్ర. ప్రతి ఆజ్ఞకి సంతోషించాలి. మనం పిల్లలందరికీ అభిషేకించి ప్రవచనాలు వీళ్ళకి ఆజ్ఞలు ఇచ్చాం. వాగ్దానం ఒక్కళ్ళు సంతోషం లేదు. ఏడుపు కొట్టు మొహాలు ఒకడు. ఏమొచ్చింది ఏహేమే నీకు? మర్చిపోయావా? చెప్పు, అవన్నీ నాకు వద్దు. జూమ్ చేయి, అమ్మాయిని జూమ్ చేయి, ఇంకా జూమ్ చేయి. నేను వారిలో నివసించగోరునట్లు పరిశుద్ధ స్థలము నాకు ఏర్పరచుడని వచ్చింది మనోడికి.
అది ఆజ్ఞ, ధర్మశాస్త్రం, అది ఎగిరి గంతులు మనోడే ఇలా. మరి ఎందుకు నాకు అర్థం కావట్లేదు. నేను నీళ్ళు నివసించాలనుకుంటున్నాను నెహెమ్యా, నాకు పరిశుద్ధ స్థలం కావాలి అన్నాడు. ఆజ్ఞ, గంతులు వేయాలా, స్తోత్రం చెప్పాలా, దేవుడిని అలా కొత్తానంటున్నాడు, నేను క్లీన్ చేసుకోవాలా, పరిశుభ్రం అయిపోవాలి, ఎగిరి గంతులు వేయాలా, అవసరమైతే ఒకటి పిలుచుకుని ఒక ముద్ద అన్నం పెట్టాలి. యేసుప్రభు వస్తాడంటే క్లీన్ చేసుకున్నాను. మరి అమ్మాయి ఏం చేసింది? ఒక్కటి పోయిందట, అది దొరికిందానికి ఫ్రెండ్స్ని అందరిని పిలిచి బిర్యానీ, చికెను, గోంగూర చట్నీ దాంట్లో ఇవాళ మా మేరంటే నాకు పెట్టింది, బాగుంది, సూపర్ ఉంది. మధ్యాహ్నం చాలా బాగుంది. బిర్యానీ, గోంగూర చట్నీ, దాంట్లోకి చికెను, లెగ్ పీసులు పెట్టిందంట అమ్మాయి. ఎందుకమ్మాయి, ఎందుకు పెట్టామమ్మాయి అంటే ప్రమోషన్ వచ్చిందా ఏమన్నా? కాదు కాదు కాదు, పోయిన పరిశుద్ధత తిరిగి వచ్చింది అందట వాళ్ళతో. అబ్బా, వాళ్ళకి కంగు తిన్నారట. దేవునికి స్తోత్రం. పోయిన పరిశుద్ధత తిరిగి వచ్చిందా? వెళ్ళిపోయిన దేవుడు తిరిగి వచ్చాడా? అదేంటి అమ్మాయి, ₹1,00,000 జీతం ఏమో అనుకున్నావు నీకు? పాపం పిల్లకి 20,000 వస్తున్నాయి, 1,00,000 ఇచ్చాడు దేవుడు, కనికరించాడు, ఇంత పెద్ద ప్రమోషన్ ఇచ్చాడని మేము సంతోషపడుతుంటే పరిశుద్ధత వచ్చిందంటావు నువ్వేంటావు? మీరు తినేయాలని నోరు మూసుకుని అందట. వాళ్ళని తినాలని నా సంతోషం, అది తింటాంలే అమ్మ అని బాగా 10 మంది ఫ్రెండ్స్ తినేసి వెళ్ళిపోయారట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆజ్ఞల యందు సంతోషిస్తే ప్రతి కాలమందు మనం ఆకు వాడని చెట్లులాగా ఉండిపోతాం. దేవునికి స్తోత్రం. నిగలాడతాం తెలుసా అండి, నిగలాడిపోతాం, ఫ్రెష్గా ఉంటాం. కొంతమంది చర్చికొస్తారు, ఒకసారి పేడ మొక్కలు కనపడతాయి, ఒకసారి చిరాకు మొక్కలు కనపడతాయి, ఒకసారి డల్లు మొక్కలు కనపడతాయి. ఎవరైనా మన చర్చిలు వెళ్ళి ఎట్లా బాగానే ఉన్నాను, తెలిసిపోయింది రంగు, ఇక ఇంట్లో ఏదో పెంట అయింది వాళ్ళకి తెలియాలి. ఆ చర్చిలో నిగనిగలాడటం తెలియదా నీకు? ఇంట్లో రియాక్షన్స్ అన్నీ ఇక్కడ తగలాడతావా? ఇంట్లో కొట్లాడితే ఆ రోజు స్తుతి చెప్పడు, స్తోత్రం చెప్పరు, ఆ రోజు ఇంట్లో గొడవ అయింది కదా. గొడవ అవ్వకుండా బాగుంటే హల్లెలూయా స్తుతి మహిమ. గొడవ అయిందనుకో, అప్పుడు మనకు అర్థమైపోద్ది ఆ ఫీలింగు, ఏదో అయిపోయింది భార్యాభర్తలకి ఇంట్లో రగడ రగడ రగడ, ఏదో అయిపోయింది పిల్లలకి, ఏదో జరిగిపోయింది. ఎక్కడికి వెళ్ళబాకండి. ఇంట్లో గుద్దులాడుకుంటే, తన్నులకు ఆడుకుంటే, ఇక్కడ స్తుతి చెప్పు, స్తోత్రం చెప్పు, చప్పట్లు కొట్టు. ఇంకా నీకు క్లియర్గా తెలియను అనుకో, ఎట్టున్నారో బాగా కాదమ్మా, ఏదో బాగా చెప్పాను కదా, అడుగుతాడుగా. అర్థమైపోయింది. ఆ వేడిలో వేడి సేగ ఏదో ఇంద్రాయలు ఇంట్లో అని కామ్గా బ్యాగ్ తలిచుకుని వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోవాలి. అట్టంటి వాళ్ళండి చర్చికి వచ్చేది. నిగనిగలు ఆడొద్దండి. ప్రతి వారం దేవుని సందులో ఆకు వాడని వాళ్ళకిలాగా ఉండొద్దండి. ఇదేంటండి, ఇంట్లో గొడవ జరిగితే ఇక్కడికి వచ్చి చివాట్లు తవాట్లు, ఇక్కడికి వచ్చి దేవుడిని స్తుతించకుండా దేవుడి మీద దేవుడు ఏమన్నాడండి మిమ్మల్ని? మీ ఆయన మీద అలుక్కో. మరి తిండి మీద అసలు ఆడకు, మరి తినేసి పడుకుంటుంది. మళ్ళీ యేసుప్రభు దగ్గరికి వచ్చి చర్చికి వచ్చి స్తుతి చెప్పు, ఆమెను చెప్పు, హల్లెలూయా చెప్పు. ఉండకూడదండి. ఇంట్లో ఎంత పెద్ద రచ్చ జరిగినా ఇక్కడ సంతోషంగా గెంతులేసి ఆనందించాలండి. జరుగుతాయండి గొడవలు, జరగకుండా ఎక్కడ ఉంటాయండి? పూర్తిగా నిషేధం అనేది లేదు కదా రూలు. భార్యాభర్తలు అన్నాక, పిల్లలు అన్నాక చిన్న చిన్న గొడవలు జరుగుతాయి, పొరపాట్లు జరుగుతాయి, తగాదాలు జరుగుతాయి, కొట్టుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మొక్కలు ఇక్కడ పెట్టకూడదు, తప్పది. ఎవరైనా బాగున్నారంటే బాగున్నామండి ఈయన 32 రూపాయలు బయట పెట్టి చెప్ప బాగానే చెప్పాను కదా, ఎన్నిసార్లు పెడుతున్నావు? నీ నత్తినోరు, నువ్వు నీ యాశాలు. మాకు అర్థమైపోతుంది నీ ఫీలింగు, నీ ఇంట్లో ఏదో గొడవ జరిగిపోయిందని. పేర్లు చెప్పరు ఇప్పుడు ఒక్కొక్కరిది, ఎందుకు పరువులు పోతాయి? ఒక్కొక్క వారం ఏమో మీరు బాగా నవ్వుతూ ఉంటారు, ఒక్కొక్క వారం డల్ అయిపోతారు. ఏదో అయింది వీడికి, దారిలో అయిందో, ఇంట్లో అయిందో, అక్కతో అయిందో, తమ్ముడితో అయిందో, తల్లితో అయిందో, తండ్రితో అయిందో, భర్త అయిందో, భార్య అయిందో, ఎవరితో అయింది? నీ ఏదో జరిగింది ఇంటి దగ్గర, లేదంటే దారిలోనన్నా. వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ కట్అవుట్లు, వాళ్ళ నోరు తెరవకపోవటం, అశ్రద్ధగా ఉండటం, చికాకుగా ఉండటం, ప్రార్థన అయిపోగానే అయ్యగారితో చేయించుకోకుండా వెళ్ళిపోవటం, ఒకవేళ చేయించుకున్న మళ్ళీ నిమిషం మాత్రుడికి నరపుత్రుడికి కనబడకుండా పోవటం. అర్థమైపోయింది. చిచి అదేం భక్తి అండి? యేసుప్రభు మీద అరగకూడదు ఎప్పుడు కూడా. చెప్పండి యేసుప్రభుకి ఈరోజు నీ మీద అలగను ప్రభు అని. తిట్టింది నీ భర్త, మాటినంద నీ పిల్లలు. యేసుప్రభు ఏం చేశాడు? ఇంత దరిద్రమైన భక్తులు ఉంటారండి మన చర్చిలో, ఉంటారండి. ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. నేను ఎట్టుంటాను? నాకు మీరు మెంటలు తెప్పించేంత కోపపట్టడం తప్ప నాకేముండదు. మీ మెంటలకు వచ్చేస్తే నవరసాలు నా ముఖంలో. నాకు ఇంటి దగ్గర ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏముండవు నాకు.
ఏం జరిగినా కొట్టుకెళ్ళిపోతుంది అంతే. దేవుని స్తోత్రం. మర్చిపోతాం. గేట్ దగ్గర రాగల ఇంటి దగ్గర ఏం జరిగి మొత్తం క్లోజ్, చాప్టర్ క్లోజ్. ప్రభు దగ్గరికి వస్తున్నాం, ఆయన ఆరాధించాలి, ఆయన కనపరచాలా. వర్తమానం సువార్త ఇయ్యే ఇళ్ళ దగ్గర అన్నీ ఇక్కడ తెచ్చి పాడు మొహాలు వేసుకొని కూర్చోబాకండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ఇంతకీ ఇవన్నీ ఎందుకు చెప్తానంటే వాడిపోని చెట్లాగా ఉండాలి. ఒక వారం నెగ ఎలిగి ఇంకో వారం వాడిపోయేటట్టు ఉండకూడదు. వాడిపోకుండా ఉండాలంటే మనం ఆజ్ఞలను పాటించాలి. ధర్మశాస్త్రమందు మనం గంతులు వేయాలి. దేవుడు ఆజ్ఞిస్తే లెగిసి గంతులు వేసి ప్రభుని ఆరాధన చేయాలి. హల్లెలూయా. అసలు వాకు వాడే ఛాన్స్ ఇవ్వకూడదు మన చెట్టుకి. దేవునికి స్తోత్రం. ఏ ఛాన్స్ ఇవ్వకూడదు? ఆకు వాడే ఛాన్స్ ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 12. నది తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ఈ చెట్లు ఎక్కడ చూసారా మీరు? నెలకు 12 కాపులు ఇచ్చే చెట్లు ఎక్కడ చూసారా? నెలకు కాపిస్తుందట, వాడిపోదట. ఈ ఎక్కడున్నట్టు మళ్ళీ నది పక్కన. ఇది నది అయితే ఈ పక్కన ఉందట. 12 కాపులు ఇస్తుందట నెలకి. అసలు ఒక్క ఆకు రాలదట, ఒక్క కాయ పోనేవదట. ప్రతి నెల కాస్తుందట, ప్రతి నెల ఫ్రెష్గా ఉంటుందట. ఈ చెట్టులాగా ఉండాలి. అంటే ఇది నది పక్కన ఉంటేనే నెలకు 12 కాపులు ఇస్తే నదిలోకి వచ్చేస్తాయి మనం. ఎట్లా ఎంత బాగుంటుందండి. నది పక్కనున్న చెట్టే ప్రతి నెల ఫలాలు ఇచ్చేస్తుంటే, ప్రతి నెల నిగనిగలాడుతుంటే నదిలోకి మనం వచ్చేస్తే పరిశుద్ధాత్మ నది తీరంలో, మనం తీరంలో కాదు నదిలో వచ్చేసి నదిలో పడిపోవాలి. ఈ నదిలోకి వచ్చేస్తే ఈ నది ఎటు తీసుకుపోతే వెళ్ళిపోవాలి. జీవనదిని ఇవాళ పాడాం బాప్తిజాలు ఇచ్చే దగ్గర. ఎందుకు? పరిశుద్ధాత్మ ప్రేరేపించి పాడించాడు. నా హృదయంలో ప్రవకింపజేయండి ప్రభు అని పాడా. అంటే నదిలో మనం ఉండాలా, నదిలోకి మనం వచ్చేయాలా. ఒక చెట్టు, ఒక వృక్షం నదీ తీరంలో ఉంటే 12 కాపులు నెలకిచ్చేస్తుంటే, ప్రతి నెల పండ్లు ఇచ్చేస్తుంటే, ప్రతి నెల ఆకు రాల్చకుండా ఫ్రెష్గా ఉంటే, ఈ జయరాజ్ అనే చెట్టు ఇప్పుడు నదిలోకి వచ్చేసి నదిలో మన వేర్లు ప్రాకుపోతే పరిశుద్ధాత్మ సమృద్ధిలో మనం ఉండిపోతే ఇంకెంత ఆశీర్వాదం అండి. ప్రతి నెల కాపు కాయటమే, ప్రతి నెల ఫలాలు మనలో నుంచి వస్తూ ఉంటాయి. ప్రతి నెల మంచి పంట మనం కోసుకుంటూ ఉంటాం, మనం తింటాం, ప్రభుకి ఇస్తాం పంట. నదిలోకి వచ్చేయండి. నదిలోకి వచ్చే చెట్టుగా ఉండాలి, నదిలో నాటబడే చెట్టుగా ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ ప్రవాహములో వచ్చేయాలి మనం. అప్పుడు ప్రతి నెల ఫలములిచ్చు వృక్షము వలె దేవుడు మనల్ని చేసేస్తాడు. ఫలములిచ్చు వృక్షం వలె దేవుడు మనల్ని అభిషేకించేస్తాడు. ఇక ఈ నెల ఫలాలు కాయలేదు, ఈ నెల ఫలాలు కాయకుండా మానేసింది అంటానికి లేదు సాక్ష్యం. ప్రతి నెల ఫలాలు, ప్రతి నెల ఫలాలు, ప్రతి నెల దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వటం, ప్రతి నెల మనం సంతోషించడం, ప్రతి నెల గొంతులేయటం, ప్రతి నెల పరవశించడం. అది ఎవరికి సాధ్యమంటే నదిలోకి వచ్చి నిలబడే చెట్టుకు సాధ్యం. అది జ్ఞాపకం చేసుకో. నాకు ప్రభు ఆలోచన చెప్పాడు, ఒరే నది తీరములో ఉన్న చెట్టే, నది లోపల ఉన్న చెట్టు కాదు, నది బయట ఉన్న చెట్టే, నదికి ఆవుల ఉన్న చెట్టే, నదికి కొంత దూరం ఉన్న చెట్టే నెలకు 12 కాపులు ఇస్తే నువ్వు నదిలోకి వచ్చేస్తే, నదిలో ఆ ప్రవాహానికి నువ్వు తట్టుకోగలిగితే, ఈ నదిని ఎక్కడికి తీసిపోతున్నా వెళ్ళిపోతుంటే ఎంత ఆశీర్వాదం ఉంటుంది, ఎంత కాపు ఉంటుంది, ఎంత పంట ఉంటుంది, ఎంత సమృద్ధి ఉంటుంది, ఎంత పచ్చదనం ఉంటుంది. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రియదైవచనం, అన్ని కాలాల్లో ఫలం ఇచ్చే చెట్టులాగా ఉండిపోవాలి మనం. అన్ని కాలాలు, ఎనీ టైం సవాల్ ఇసిరే సాక్ష్యం మన దగ్గర ఉండాలి. షులమతి అంటే నా ప్రియుడా వేంచయము, నీకేం ఫలం కావాలో తినంది. అమ్మో అది తీయండి ఒకసారి, నీకేం ఫలం కావాలో తిను అంది. అది చెప్పగలిగిన రేంజ్కి, అది చెప్పగలిగిన కెపాసిటీ మన జీవితంలో రావాలని ఈ పూట మనం ప్రార్థన చేద్దాం. చదవండి ఒకసారి. పరమగీతములు 7:13. పుత్రధాత వృక్షము సువాసన ఇస్తున్నాయి. నా ప్రియుడా నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చవియు పండువియు మా ద్వారబంధముల మీద వేలాడుచున్నవి. చదువు. నా తల్లి స్తన్యపానము చేసిన. అయిపోయింది అక్కడతో.
నానా విధమైన పండ్లు నిరా వచ్చి తినేసి అంటుంది. యాపిల్కి ఏముందని ప్రియుడు అన్నాడు, ఉందంటది. దాచా కొనుక్కొత్తాను ఉండి అంటలా, ఉందందు. పైనాపిల్ అయ్యో ఉండయ్యో మర్చిపోయినా అందా. అదిగో కనపడుతుందిగా ప్రియుడా. ఆయన ఎన్ని రకాల పండ్లు చెప్పినా చూపించేస్తుంది. ఇంకో పైనాపిల్, ఇంకో దాచా, ఇంకో దాడిమ, స్ట్రాబెర్రీ, బనానా, అన్నీ. ఏది లేదు అంటానికి లేదు అమ్మాయి దగ్గర. నానా విధములు పచ్చవి పండ్లువి. నీకు ఇష్టమైన, నీకు పచ్చి ఇష్టమైతే పచ్చి, పండు ఇష్టమైతే పండు. ఒకళ్ళు ఇంటికి వెళ్తే 4 రకాల కూరలు 3 రకాల కూరలు చేస్తాడు. ఏది ఇష్టమైతే ఇది తీసుకోమంటారు నన్ను. అట్టుండాలి ఆత్మీయ జీవితంలో కెపాసిటీ. దేవునికి ఇస్తాం. ఒకటి ఉండి ఒకటి లేకపోయి ఇదేం భక్తి. ప్రార్థన అంటే భక్తి ఉండదు, వీళ్ళు ఆరాధన అంటే వాక్యం వినే తత్వం ఉండదు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రేంజ్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్. అన్నీ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభుకి ఏది ఇష్టమో తీసుకుంటాడు. నీకెందుకు? యేసుప్రభా నీకు ఇష్టమేంటో చెప్పు, చెబుతాడు. మరి వచ్చి ఇష్టమేంటో చెప్తే అదే చేసుకుంటూ కూర్చుంది. కానీ చచ్చిపోయిందా చెప్పడు. చెయ్యాలి. భక్తి ఉండాలి, ప్రార్థన ఉండాలి, మోకాలు అనుభవం ఉండాలి, చేతులు ఎత్తాలి, కన్నీరు గర్చే అనుభవం ఉండాలి, భాషలు మాట్లాడే అనుభవం ఉండాలి, పరిశుద్ధాత్మ పొందే అనుభవం ఉండాలి, వాక్యం చెప్పగానే అర్థం చేసుకునే వరం ఉండాలి, అన్య భాషలకి అర్థం చెప్పే వరం ఉండాలి, ప్రవచనాలు పలికే వరం ఉండాలి, ఇవన్నీ ఒక వ్యక్తిలో ఉండాలి, ఒక విశ్వాసం ఉండాలి. యేసుప్రభుకి ఆ టైంలో ఏది కావాలంటే తీసుకుంటాడు. రేపు వచ్చేసి అమ్మాయి దర్శనాలు చూసే వరం ఉందా అని అడిగాడు అనుకో, లేదు ప్రభా మా అయ్యగారు ఇవ్వలేదంటే తంతా. మళ్ళీ నేను ఎన్నిసార్లు ఉపవాస ప్రార్థనలు పెట్టి, ఎన్నిసార్లు అభిషేక ప్రార్థనలు పెట్టి దర్శనాలు వరం పొందండి, భాషల వరం పొందండి. అలా చాలామంది చర్చికి ఫస్ట్లో వచ్చిన వాళ్ళకి అసలు భాషలే మాట్లాడారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు దేవునికి స్తోత్రం కృపను బట్టి గద్దించగా, ఖండించగా, అభిషేక ప్రార్థనలు పెట్టగా, పరిశుద్ధాత్ముడు దిగిరాగా ఇప్పుడు నాన్ స్టాప్గా సూపర్ ఫాస్ట్ బస్సులాగా, ట్రావెల్ లాగా నాన్ స్టాప్గా భాషలు మాట్లాడుతుంటే దేవునికి స్తోత్రం. అదొకటే కాదండి, దేవుడు వచ్చి ఏం అడుగుతాడో తెలియదు. అన్నీ మన దగ్గర, నానా విధమైన ఫలాలు మన దగ్గర ఉండాలి. యేసుప్రభు వచ్చాడు అనుకో, ప్రేమ ఉందంటే విస్తారం ఉంది ప్రభువా. దీర్ఘశాంతం లేదు నాయన. మొరటోడు, మొండోడు, మురుకుడు, ధృతరాష్ట్రుడు నా భర్తగాడు. దీర్ఘశాంతం నేను ఉండలేను. మన్నించుము స్వామి, మన్నించుము. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా పెద్ద తప్పు. ఎన్ని ఫలాలు ఉన్నాయి బైబిల్లో? చెప్పు, సంఖ్య చెప్పు. సంఖ్య ఉంది కదా, 9. ప్రేమ, దయాలత్వం, సమాధానం. ఇంక ఇయే కదా కాపీ. యేసుప్రభు వచ్చాడు అనుకో, ప్రేమ ఉందా? ఓ మై లార్డ్ జీసస్, ఐ లవ్ యూ. గాడ్ ప్రెజెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, ఐ లవ్ యూ జీసస్, నేను ప్రేమిస్తున్నాను. బాగానే ఓవర్ యాక్టింగ్ ఉందా? ప్రేమ, సమాధానం అవొక్కటి అడక్కు. దానికి నాకు పొంతునే లేదు. అది ఎట్టి పని చేసినదో మీకు తెలుసా? మీకు తెలిస్తే మీరు కూడా సంబంధం కట్ చేసుకొందురు. అది పాపి, లోభి, మూర్ఖుడు. అది నన్ను చాలా బాధించినది, గాయపరిచినది. అనేక మారులు ప్రేమించి తిని అయినను నా గాయము రేపినది. ప్రభువా ఈ ఒక్క విషయంలో మీరు నన్ను సమాధానము అడగకుండక స్కిప్ చేసా, ఇంకో ఫలం అడుగు. ఈ మా తాట వలిసేస్తాడంటే యేసుప్రభు ఒకటిది మంచిగా పొడుగుపెట్టి పట్టి లాగాడండి. మొత్తం తెల్లతోలు కనపడుద్ది, లోపల ఎర్రతోలు. ఏంది ఇది? అన్ని ఫలాలు ఉండాలి అనండి. సమాధానం, ప్రేమ, దయాలత్వం, దీర్ఘశాంతం, మంచితనం, విశ్వాసం. బాగా చెప్తున్నారు. బట్టి పట్టేశారా? నాకే రావు ఇట్టగా ఉన్నాయా మరి మనలో? ఏదో 1, 2 అంటే 9లో. ఇక్కడ షులమతి నానావిధ ఫలాలు ఉంది. 9 కాదట, అసలు లెక్క లేనన్ని ఫలాలు ఉండాలట మనలో. అన్నీ యేసుప్రభు ఏది అడిగినా ఇచ్చేసేటట్టు ఉండాలట. కాబట్టి అన్ని కాలాల్లో మనం ఫలం ఇచ్చేటట్టు ఉండాలి. ఒక ఆమెలో నేను అడిగాను ఒక మాట. చాలా ద్రోహం చేసింది ఒక ఆమె ఒక సహోదరికి. ఆ సహోదరి నేను అడిగాను, అమ్మా నీవు ఆమెను క్షమించగలవా? ప్రభు అడగమన్నాడు అన్నా. క్షమిస్తానయ్యా అంద. క్షమిస్తానయ్యా. వెంటనే రిసీవ్ చేసుకుంది అన్నమాట. చాలా ద్రోహం చేసింది. ఆ ద్రోహం కూడా నాకు తెలుసు. భయంకరమైన ద్రోహం చేసింది. కోలుకోలేని దెబ్బ కొట్టింది ఆ సహోదరి ఈ సహోదరిని.
సహోదరికి ఫోన్ చేసి అడిగితే ఏడ్చి నేను ఖచ్చితంగా క్షమిస్తానంది. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు క్షమించగలవా? ఆ ఫలం నీ దగ్గర ఉందా? ఇమ్మీడియట్గా రెస్పాన్స్, ఇదిగో నా ఫలం అని చూపించింది గుండెంచి తీసి. అటువంటి విశ్వాసం మన సంఘంలో ఎలాగవాలి? దేవుడు అడిగితే ఇవ్వగలిగిన కృప. యేసుప్రభు వస్తాడు, గొడవ అయినప్పుడే వస్తాడు, సమాధానమైన ఫలం ఇవ్వంటాడు. గుండె కోసి ఇవ్వకూడదు. వెళ్ళిపోయి నువ్వు ఎవరితో గొడవ పడ్డావో సమాధాన పడిపోవాలి. అది ప్రభుకి ఇచ్చేసినట్టే. యేసుప్రభు అడిగాడు అనుకో, వెళ్ళి సమాధాన పడిపోవాలి. ప్రభుకి ఇచ్చేసినట్టే. నువ్వు ప్రతి కాలంలో ఫలించాలి. గొడవలు, గందరగోళాలు, భయంకరమైన పరిస్థితులు ఉన్న కాలంలో కూడా సమాధానం అనేటువంటి, క్షమాపణ అనేటువంటి ఫలము తీసి ఇచ్చేటట్లుగా ఉండాలి. క్రైస్తవ జీవితాలను లీడ్ చేయాలి. ప్రతి కాలంలో ఫలం ఇవ్వాలి. సీజన్ అన్సీజన్లో ఎప్పుడు మనం ఫలాలు ఇస్తూ ఉండాలి. నది ప్రక్కన ఉన్న చెట్టే 12 కాపులు నెలకిస్తుంటే నదిలో పడిపోయిన చెట్టు ఈ రోజు నుంచి ఎన్ని కాపులు ఇవ్వబోతుందో చూస్తాడు ప్రభు. పరిశుద్ధాత్మ నది ప్రవాహములు ఎటు పడితే అటు కొట్టుకెళ్ళిపోయే చెట్టు ఇటువంటి రిజల్ట్ ఇవ్వబోతుంది దేవుడు ఈ రోజున చూడబోతున్నాడు. 92వ కీర్తన 12వ చరణం. 92వ కీర్తన 12వ చరణం. ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. మా అమ్మ వచ్చేసిందా? పడుకోవడానికా? 92వ కీర్తన 12లో నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె. ఈ వృక్షం పేరు ఏం పేరట? అయితే నేను చెప్తే బాగోదు, కానీ ఈ ఖర్జూరం వృక్షం గురించి ఏసన్న గారు చెప్తారు. అది యూట్యూబ్లో ఉంది, మీరు దాన్ని సెర్చ్ చేసి చూడండి. చాలా బాగా చెప్పారు ఆయన. నేను వర్ణించలేను ఖర్జూరం వృక్షం గురించి. ఈ ప్రసంగం మీదే 1 గంట చేశారు ఆయన, చాలా బాగా చెప్పారు. ఖర్జూర వృక్షం తిన్నగా ఎదుగుతుంది అంటండి. ఖర్జూర చెట్లు చూసారా మీరు? ఖర్జూర చెట్లు తిన్నగా ఎదుగుతుందట. అయితే ఆయన అన్నాడు, ఖర్జూరపు చెట్టు వలె మోవ వేయుదురు. ఎవరు? నీతిమంతులు. ఇప్పుడు నువ్వు నీతిమంతుడివైతే, నీతిమంతురాలవైతే ఖర్జూరపు చెట్టువి. కొన్ని చెట్లు ఉంటాయి, మొదలు ఇక్కడ ఉంటుంది, కొమ్మలు ఫలాలు ఆ ఇంట్లో ఉంటాయి. క్వార్టర్స్లో నిమ్మకాయ చెట్టు ఆ పొదలో ఉంటే, ఇదిలో ఉంటే, ఆ ప్లేస్లో ఈ కొమ్మలన్నీ ఇంటివైపు వచ్చేసి కాయలన్నీ ఇంటికే. నీరు పోసేదాడు, కష్టపడేదాడు, శ్రమ పడేదాడు. ఇటువైపు మన ఇంటి వైపు వచ్చేసినాగా కోసుకు తినేది మనం. ఏమన్నాడంటే ఏసన్న గారి వీళ్ళని, వీళ్ళు నీతిమంతులు కాదు, మొదలు ఈ చర్చిలో ఉంటుంది, కాయలు ఎక్కడో రారుతారు వీళ్ళు, ఫలాలు ఎక్కడో రారుతారు వీళ్ళు. కష్టం చేసేవాడికి, కాయ చేసేవాడికి, ఉపదేశం చెప్పేవాడికి ఇదిగా నిలబడరు. వీళ్ళ ఫలాలన్నీ ఎక్కడెక్కడో లోకంలో రాల్చేస్తూ ఉంటారు. మొదలు ఇక్కడే ఉంటుంది, మేమే తవ్వుతాం, మేమే ఎరిమేస్తాం, మేమే అన్నీ చక్కగా చేస్తాం, కానీ ఫలాలు ఎవరట, వేరొక దొడ్డివాడికి ఇస్తారట. అంటే మీ కొమ్మలు ఇక్కడే ఉన్నట్టు ఉంటున్నారు, కానీ మీ కొమ్మలు వేరొక చోటకి వెళ్ళిపోతూ ఉన్నాయి, వేరొకరి ఇంటిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. మీ ఫలాలు, మీ ఆనందాలు, మీ సంతోషాలు, మీ సకలం ఆరు పొందుకుంటున్నారు, కానీ ఒక దైవజనుడికి కానీ, సువార్తకు కానీ, సేవకు కానీ ప్రయోజనం లేకుండా అయిపోతుందని అన్నారు. నేను కాదు, దైవజనుడు, ప్రతిష్ఠిత ఆత్ముడు, దైవజనుడైన ఏసన్న గారు అన్నారు ఈ మాట. నేను మొత్తం చూశాను, ప్రసంగం అంతా నెంబర్ 1గా చెప్పాడండి ఆయన. ఖర్జూరం వృక్షం గురించే 1 గంట ప్రసంగం చేశారు ఆయన. దాంట్లో ఏదో నేను ఈరోజు దేవుడి టాపిక్ ఇచ్చారు కాబట్టి ఒక ముక్క నేను రాసుకొని వచ్చా. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవు వేయుదురు అంటే, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె ఉంటారు. కొన్ని చెట్లు ఉంటాయి, మొదలు ఇక్కడుండి, పునాది ఇక్కడుండి, నీరు ఇక్కడ తాగి, ఫుడ్ ఇక్కడ తిని, ఫలాలన్నీ దైవజనుడికి ఇవ్వకుండా, సేవకి ఇవ్వకుండా, సేవలో వీళ్ళు ఫలించకుండా, కష్టించకుండా ఎక్కడెక్కడో ఫలాలు ఇచ్చేస్తూ ఉంటారు. భోజనం చేస్తున్నారు సమృద్ధిగా, ఆహారం తింటున్నారు సమృద్ధిగా,
మీ మొదలు ఎక్కడుంది సమృద్ధిగా, కానీ మీ ఫలాలన్నీ కూడా వేరొక దొడ్డివానిలో వాలిపోతూ ఉన్నాయి, వేరొక ప్లేస్లో వాలిపోతూ ఉన్నాయి. ఆ కాయలు, ఆ పండ్లు, ఆ సువాసన, ఆ ఆనందం అంతా వేరొకరు పొందుతున్నారు. సంఘమునకు ప్రయోజనం లేనట్లుగా కొన్ని చెట్లు ఉన్నాయన్నారు దైవజనుడు. నిజమేనండి, నిజమే. ఫలం ఇక్కడివ్వాలి, నీ సంతోషం ఇక్కడ, నీ ఆనందం ఇక్కడ, నీ సమాధానం ఇక్కడ, నీ కష్టం ఇక్కడ, నీ చెమట ఇక్కడ, నీ బలం ఇక్కడ, నీ సకలమైన యాటిట్యూడ్ సమస్తం ఇక్కడ. ప్రతి విధమైన సకలమైన ప్రతి అంశాలు మొదలు ఎక్కడుంటే అక్కడే ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. అందుకే నీతిమంతుల్లాగా ఖర్జూర వృక్షాల్లాగా ఎదగాలి, స్ట్రైట్గా ఎదగాలి. మన కొమ్మలు ఆ ఇంటి మీద పడిపోయి, ఆ బయట పడిపోయి, ఆ ఫ్రెండ్ దగ్గర పడిపోయి, వీళ్ళ దగ్గర పడిపోయి, వాళ్ళ దగ్గర పడిపోయి ఫలాలన్నీ వాళ్ళకి ఇచ్చేయకూడదు, తప్పది. సంఘంలో నీ ఫలాలు రాల్చాలి. ఎంత దైవజనుడు కాపురి ఎంత కష్టపడుతున్నాడు మీ కొరకు, జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎంత కష్టపడుతున్నాడు మీ కొరకు, ఎంత ప్రయాసపడుతున్నాడు మీ కొరకు. ఖచ్చితంగా నా ఫలాలు ఇక్కడ నేను వదలాలి, నా సంతోషాన్ని ఇక్కడ నేను గడుపుకోవాలి, నా ఆనందం, నా సమస్తం నేను సన్నిధిలో నా కాయలు రాల్చాలి అన్న మైండ్ సెట్ ఉండాలండి. ఎక్కడికో తీసుకుపోయి, ఎవరి దగ్గరకో తీసుకుపోయి, మరి నువ్వేం చేస్తావు? కొమ్మలు అలా వాలిపోయినాయి. ఆ కొమ్మలు ఏమనంటే నరికేసుకో, స్ట్రైట్గా ఎదగటానికి ప్రార్థన చేయి, స్ట్రైట్గా ఎదిగిపోవాలి. సంఘానికి ప్రయోజనకరంగా, సంఘానికి దీవెనకరంగా, కాపరికి ఉపయోగకరంగా మేము ఉండాలి ప్రభువా. ఎట్టి పరిస్థితుల్లో కాపరి ఏడ్చేటట్లుగా మా జీవితాలు ఉండవు. ఇంకో మాట చెప్పాడు, ఇంకొన్ని చెట్లంట తోటలోనే ఉంటాయట, తోటలోనే ఉంటాయట. దైవజనుడు ఆ చెట్టు చుట్టూ తవ్వుతాడట, ఇరివేస్తాడట, అది ఒక్క ఫలం కూడా ఇవ్వదట. ఆ రకమైన చెట్లు ఇంకోటి ఉంటాయి. మన బైబిల్లో లూకాసు వార్తలో చూస్తాం. అది 3 సంవత్సరాల వరకు దేవుడు ఎదురు చూశాడంట ఆ చెట్టుని, ఒక్క ఫలం ఇవ్వట్లేదట. గొడ్డుబో చెట్టులాగా ఉందట, ఒక్క ఫలం లేదు. మళ్ళీ తినట్లేదా అంటే తింటుంది, చర్చికి రావట్లేదంటే వస్తుంది, వాక్యం వింటలేదా అంటే వింటుంది, ఈ బోధలో ఉండట్లేదంటే ఉంటుంది, కానీ ఫలం రావట్లా. అయితే ఏలా ఈ ఒక్క చెట్టు ద్వారా భూమి వ్యర్థమవున నరికే అన్నాడు యేసుప్రభు. నాలంటోడు కాబట్టి, కాపరి పిచ్చోడు కాబట్టి క్షమించాయా, మన్నించాయా, ఒక్క సంవత్సరం చూడే బతివులాడుకోండి. కొన్ని చెట్లు ఇలాగ తగలాడతాయి, కొన్ని చెట్లు ఫలాలు ఇస్తాయి, కానీ మాకు కాదు, వేరొకరికి. కొన్ని చెట్లు ఉంటాయి ఫలాలే ఇవ్వవు. ఇంకొన్ని రకాల చెట్లు చెప్పిన ఇవి త్రోవ పక్కన అవన్నీ ఎగస్టాలి. ఎట చేస్తే చూపిస్తాను ఉండండి. ఏముండదు. నేను అనుకుంటానండి, కొంతమందిని చూస్తే వీళ్ళు ఇంతగా అభిషేకం పొందుతున్నారు, ఇంతగా వీళ్ళు బాగానే ఉంది అనుకుంటే వాళ్ళ సాక్ష్యం కొంతమంది చెప్తుంటే, లేదంటే నేనే డైరెక్టర్గా చూస్తే దారిద్రంగా ఉంటుంది. ఈ షోయింగ్ చెట్లు ఏముంది, షోయింగే. మన చర్చిలో ఒక సిస్టర్ ద్వారా చాలా మోసపోయాను, ఆమె పేరు నేను చెప్పను. ఎంత మోసపోయానంటే ఆ సిస్టర్ని చూసి, ఇంకేముందరా బాబా, ఎర్రగదీసే భక్తి చేసేస్తుందరా, ఏడ్చుకుంటా నా దగ్గర అయ్యగారు అదే గారు ఇదే గారు ఇదే గారు మారిపోయిన అయ్యగారు అదే గారు ఇదే గారు అని చర్చిలు మానేసి విచ్చలవిడితనంగా తయారైపోయింది. ఎంత బాధండి ఒక కాపరికి. అంటే యేసుప్రభు వారు త్రోవ పక్కన చెట్టుకెళ్ళి చూసి, ఆకులు బాగున్నాయి, పచ్చగా కాయలు ఉంటాయని వెళ్ళాడంట. ఆకలేసి ఏమి ఒక్కటి లేదండి, కాయ అన్నీ షోయింగే. కొంతమంది షోయింగ్ భాషలు, షోయింగ్ గెంతులు, షోయింగ్ పడిపోవడం. ఇది ఎవడికి ప్రయోజనం? ఎవరిని మభ్య పెడదామని? భాషలు మాత్రం విస్తారంగా ఉంటున్నాయి, దర్శనాలు మాత్రం విస్తారంగా పొందుకుంటున్నావు, దేవునితో బాగా మాట్లాడుతున్నావు, ఏమీ లేదు అసలు నీలో, ఫలాలు లేవు. ఏమనంటే గెంతుతావు, ఏమనంటే భాషలు మాట్లాడతావు, ఆరాధన చేస్తావు, బేవచ్చంగా అన్నీ ఉంటాయి. నేను ఒక సిస్టర్తో మోసపోయి ఇప్పుడు కూడా కోలుకోలేని దెబ్బ కొట్టేసింది నా సహోదరి. నా చేతులతో నేను బాప్తిజం ఇచ్చి పాపం చేశాను అనుకుంటున్నాను. నేనైతే నమ్మేశానండి, ఫలం లేదు. యాక్షన్ ఉంది, యాటిట్యూడ్ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ షోయింగ్ అని నాకు తర్వాత అర్థమైంది. స్పృహలోకి వచ్చి అనుకుంటే, అమ్మో ఇలా ఉంటారా. అందుకే నేను ఎవరిని ఈజీగా నేను సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు తెగించి ఇక నుంచి రానని ఎప్పుడో తీర్మానం తీసేసుకున్నా, కొన్ని నెలల క్రితమే. ఈజీగా వీళ్ళు పర్ఫెక్ట్ అన్నాం అనుకోండి, ఆ తర్వాత నాశనం అయిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు నాకు రేపు రోజు భయం వేస్తుంది, లడ్లు ఇస్తే ఏం చేస్తారా అని.
భయంతో మోతీచూరు కొనబోతున్నారు రేపు ఉదయం. నిజమండి. ఒకళ్ళని పొగిడామంటే, ఒకరిని మెచ్చుకున్నానంటే ఒక దైవజనుడు, నా పరువు తీసి పెడుతున్నారు కొంతమంది. ఏమంటారు, అబ్బో ఈడు గనక పెద్ద చెప్పొచ్చాడులే, చెప్పాడు ఆమె గురించి, ఆడు గురించి ఏంది ఇప్పుడు. నా ముందు వచ్చి అంటలేదండి, మన విశ్వాసులతో అంటున్నారంట. ఎంత బాధ ఉంటుంది చెప్పండి మీరు. నా సంఘ బిడ్డలు, నా సంఘానికి వచ్చేవాళ్ళు నా చేతులతో బాప్తిజం తీసుకొని ఎట్లా పడితే అట్లా బతికితే వాళ్ళకి చెప్పుకుంటే, వాళ్ళు నాకు చెప్తే ఎంత నేను వాళ్ళ ముందు నవ్వుతాను కానీ ఏదో అంటాను కానీ చాలా మనసంతా గాయమైపోద్దండి నాకు. అసలు చాలా ఏడుపు వచ్చేసిద్ది. సొంతంగా నా చేతులతో బాప్తిజం ఇచ్చిన వాళ్ళు ఏంటి ఈ రోజుకి నేను ప్రార్థనలు మానలా. నా బుక్లో వాళ్ళ పేర్లు పెట్టుకొని వాక్యం నేను మొదలు పెట్టాక ముందు, వాక్యంలో ఉండక ముందు నేను ఆ బుక్ మీద చెయ్యేసి ఆ పేర్ల మీద ప్రార్థన చేస్తాను, ఎప్పటికైనా తిరిగి రావాలయ్యా. ఎంతైనా బిడ్డలే, ఎంతైనా నా చేతులతో కొంతకాలం తిన్నోళ్ళే గోరుముద్దలు, కృప చూపించు, కనికరం చూపించు అని ఏడుస్తున్నా ఈ రోజుకి నేను. ఎంత భయంకరంగా తయారైపోయారండి. ఫలాలు దొరుకుతాయి, అబ్బా నా ఆకలి తీర్చేస్తారని అనుకున్నానండి. ఆ సిస్టరు ఒక సహోదరుడిది, ఒక సిస్టర్ది, అసలు ఏమీ లేదండి. ఫలాలు ఇవ్వండి, కాయలు ఇవ్వండి, దగ్గరికి వెళ్ళి చూస్తే మొత్తం డొల్ల, ఏమీ లేదు. పైకి మాత్రం దైవజనుడి మీద మంచి సాక్ష్యం పొందుకొని మంచిగా రిమార్క్ కొట్టేసి నమ్మానండి అంతగానో వాళ్ళని. కానీ చాలా బాధ పెట్టారు నన్ను, చాలా గాయపరిచారు. ఒకటండి, ఎవరు బాధపడినా ఒరేది ఉండదు, కానీ దైవజనుడు బాధపడితే ఆ శాపాలు తరతరాలు ఉంటాయి. బాధపడకూడదు అని ట్రై చేస్తున్న నా కొట్టిన దెబ్బలు మర్చిపోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు కొంతమంది. ఎంత బాధ, ఎంత దుఃఖం. బైబిల్లో ఉందండి, నీ దాసుడు గనక, నీ కాపరి గనక నీ గురించి సాక్ష్యం చెప్పవలసి వస్తే భారంగా దుఃఖంగా చెప్తుంది నీకు శాపం అని బైబిల్లో ఉంది. నేను ఓనుగా చెప్పిన నా క్రెడిట్ కొట్టే మాటలు చెప్పట్లేదు నేను. ఉందా లేదా షకినాక్? అది ఉందమ్మా. దైవజనుడు గనక నీకు సాక్ష్యం చెప్పవలసి వస్తే నీ విషయంలో దుఃఖపడతా సాక్ష్యం చెప్తే అది నీకు ఎంత మాత్రం ప్రయోజకరం, ఏం బాగుపడతావు అని వాక్యం సెలవిస్తుంది. చూడండి అమ్మ, అది ఏమైనా దొరికితే. కొన్ని చెట్లు పచ్చగా ఆకులతో విరబూసుంటాయి, కానీ టచ్ చేస్తే తెలుస్తుంది వాళ్ళ గురించి, వాళ్ళ గురించి వాళ్ళు ఎంత నమ్మక ద్రోహం ఒక దైవజనుడికి చేస్తారు. అమ్మా 13-17 హెబ్రీస్ చాప్టర్ 13:17 నీ పైన నాయకులుగా, పాస్టర్లుగా, దైవజనులుగా, దాసులుగా ఉన్నవాళ్ళు లెక్క అప్పచెప్పవలసిన వారు వలె మీ ఆత్మను కాస్తున్నారు. ఓకే, వారు దుఃఖముతో పని చేసిన ఎడల, వాళ్ళు దుఃఖంగా గనక పని చేస్తే మీకు నిష్ప్రయోజనము గనుక, మరి ఏమో చచ్చింది, నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. నేను ఏదో జయరాజు గారు సొంతగా చెప్పేసుకుంటున్నాడు అని అనుకుంటారు. నాకెందుకండి? ఏ రోజైనా మీరు నాకు మాట ఇవ్వండి, ఇది నేను చెప్పుచున్న మాట ఏ రోజైనా అన్నాను ఇక్కడ కూర్చొని? ఇది యెహోవా వాక్కు అన్నాను తప్ప, ఇది దేవుడు నాకు ఇచ్చిన వాక్యం అన్నాను తప్ప, దేవుడినితో మాట్లాడుతున్నాడు అన్నాను తప్ప, నా ఓనుగా నా సొంతగా ఏది నేను ఇక్కడ మాట్లాడలేదు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు కూడా నేను సొంతగా చెప్పాలా, మీకు రెఫరెన్స్ చూపించాను, మీరు అబద్ధం అనుకుంటారేమోనని. మీ పైన ఉన్న నాయకులు మీ గురించి దుఃఖంగా చెప్తే నీకెంత మాత్రం ప్రయోజనం? నువ్వేం బాగుపడతావు అని అర్థం దానికి. నువ్వేం వెలగబెడతావు? అందుకే నువ్వెవరినన్నా బాధ పెట్టుకో, లోకంలో దైవజనుడు జోలికి రాకొద్దు. మళ్ళీ చెప్తున్నాను, సమర్పణలో, ప్రతిష్టతలో నీ కొరకే బ్రతుకుతూ, నీ కొరకే జీవిస్తూ, తన సంతోషాలు, తన ఆనందాలు, తన సమస్తాన్ని వదులుకొని సంఘమే నా ప్రాణమని, మీరే నా ధ్యేయమని, మీరే నా తుది శ్వాసని బ్రతుకుతున్న దైవజనుని ఏడిపిస్తే, బాధ పెడితే అనకూడదు. అది జాగ్రత్త. 1, 2, 3 దాదాపుగా 3 గురించి నేను బాగా బాధపడుతున్నాను మన చర్చ్లో. 3 కాదు, 4.
ఏడవుతున్నారు, సంఖ్య తగ్గట్లా, ఏడవుతుంది. నలుగురు, కరెక్టే చెప్పినా? పేర్లు గబుక్కును గుర్తురావాలి మన వాళ్ళకి. నలుగురు. నువ్వు చెప్పాక పేర్లు 5? ఇంకెవరున్నారు? నేను బాప్తిజం ఇచ్చిన వాళ్ళు చెప్తుంది, నేను బాప్తిజం ఇచ్చిన వాళ్ళు. నాకైతే 4 తీరారు. చాలా బాధ, దుఃఖం, వేదన, నిట్టూర్పు. అవును 5 గుర్తొచ్చారు. ఇంకొకరు 5. ఈ 5 ప్రతిరోజు బాధే నాకు. 5 నుంచి రావాలయ్యా, తిరిగి రావాలయ్యా, ప్లీజ్ అయ్యా, కనికరించయ్యా, దయచూపయ్యా. మరి వాళ్ళకి ఏం ప్రయోజనం కలుగుతుందో నాకు అర్థం అవ్వట్లా. కొన్ని చెట్లు గురించి చెప్తున్నా నేను. ఈ చెట్లు గురించి చెప్తా ఉంటే ఈ చెట్లలో 5 చెట్లు మాత్రం నన్ను మభ్యపెట్టి మాయ చేసి ఉన్నన్నాళ్ళు బాగా మభ్య మాయ వాళ్ళ ప్రేమలో పడిపోయేటట్టుగా, వాళ్ళని నమ్మేసేటట్లుగా, మీరే దేవుళ్ళ, మీరు తప్ప నాకు ఎవడు లేడన్నట్లుగా చేశారు. ఏం లేదు ఇప్పుడు సోదుకు, మొత్తం క్లోజ్. అందుకే ఎవరి గురించి నేను సాక్ష్యం వెంటనే ఇవ్వాలనుకోవట్లా. ఏదో ప్రభు పిలిస్తే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే మూమెంట్లో ఇస్తా కానీ సాక్ష్యం. ఈ మధ్యలో అసలు పొరపాటును కూడా ఇవ్వబుద్ధి కావట్లా నాకు. ఎందుకంటే సాక్ష్యం చెప్తే వీళ్ళు తర్వాత ఏ పనికి మన పనులు చేస్తారో, నా మీద పడి ఎడుతారు జనం అందరూ. మరి అది వాళ్ళందరికీ సాక్ష్యాలు చెప్పే మానేసిన వాళ్ళందరికీ. ఇప్పుడు వాళ్ళు చర్చిలకు రావట్లా, వాక్యంలో లేరు, ఇంట్లో మాట ఇంట్లా, భయంకరంగా అటు ఇంటికి ఉపయోగపడక, దైవజనుడికి ఉపయోగపడక, సంఘానికి ఉపయోగపడక అలా ఉన్నారు మధ్యలో. వాళ్ళకి ఏ కీడు రాబోతుందో దాని కొరకు ప్రార్థన చేసుకుంటా, దాన్ని కొట్టేయమని ప్రార్థన చేస్తా, ఏమి అవ్వకూడదని ప్రార్థన చేస్తా, తప్పించమని ప్రార్థన చేస్తానే నేను చచ్చాను దేవుని సందులో. వాళ్ళు అనుకుంటున్నారు, ఏం కాలేజ్ చూసావా, ఐ యామ్ గ్రేట్ అనుకుంటున్నారు. ప్రార్థన ఉందరా చెప్పండి వాళ్ళకి. గ్రేటా గడదుగుడ్డా? కీడు రావద్దయ్యా, శాపం రావద్దయ్యా, ఏం జరగద్దయ్యా, నాశనానికి పోవద్దయ్యా అని ఏమి చేతులు తేడుతున్నందుకే రాట్లా. ఐ యామ్ గ్రేట్, ఆయన చెప్పి నేను అబద్ధములు. మేము బాగానే ఉన్నాం, బల్ల తీసుకోకపోయినా, చర్చికి రాకపోయినా, ఇంకా అయ్యగారు చెప్పిన మాటలు చెయ్యకపోయినా. ఇంకో విషయం తెలియాలి వాళ్ళకి, అయ్యగారు ప్రార్థన లేకపోతే ఐ యామ్ గుడ్, ఐ యామ్ పవర్, అవన్నీ తుస్సు అంటది. అది జ్ఞాపకం చేసుకోండి. దైవజనుడి కోపం వస్తే ఎలా జరిగిద్దో తెలుసా? దైవజనుడు కోపం నుంచి ఒక దైవజనుడు ప్రార్థన చేశాడంట ఆకాశాన్ని మూసేయమని. 3 సంవత్సరాలన్నర. చచ్చిపోయాడు ఒకడు. ఎవరో దైవజనుడు. నాకు కోపం రావట్లే ఎదురు విషయంలో, జాలి వచ్చేస్తుంది, ప్రేమ వచ్చేస్తుంది, ఇంకా పెరిగిపోతుంది ప్రేమ. దూరంగా ఉంటే ప్రేమ పెరిగిపోద్దండి, నిజమేనా? మరి తప్పదు, నాకు ప్రేమ పెరిగిపోతుంది కాబట్టి అది నిజమే. వాళ్ళు చూసినప్పుడల్లా బాధేసిపోద్ది నాకు. అప్పుడప్పుడు మెరుపు తీరలాగా తూర్పు నుంచి పుట్టిన మెరుపు తీగ పడమరకు మాయమైపోతున్నట్లు గట్టా కనపడతారు వారానికి ఒకసారి. సప్పుని ఒకళ్ళిద్దరు అంతే, ఇంకోలేదు అసలు కనే కనపట్ల. దేవుని స్తోత్రం. చూసే భాగ్యం మిమ్మల్ని అడుగుతున్న ప్రభుని. చూసే ఒక ఆదివారం చూస్తాను వాళ్ళని తీసుకురా అంటున్నా చర్చికి. ఏం చేస్తావు? నా ప్రార్థన పిచ్చి ప్రార్థనలో, మోటు ప్రార్థనలో, సోది ప్రార్థన, ఏదో చేస్తున్న ప్రార్థనల కోసం నోటుకొచ్చిన మాటలు. యూదా పత్రిక 12. ఈ చెట్టు చూడండి, అమ్మో ఇది భయంకరమైన చెట్టు నాయనో. యేసయ్య ప్రభు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా యూదా 12 వచ్చిన అడగబాకండి. 12 వచ్చినవే ఒకటే ఉంటుంది దాంట్లో. భక్తులు ఎత్తుక్కుంటుంటే 12 అని ఆపేసాడు ఏంటి అనుకుంటున్నారు భక్తులు. యూదా 1వ అధ్యాయం ఉంటుంది, 12వ వచనం. మైకులో స్పష్టంగా చదవం, ఇది చాలా ముఖ్యమైన చెట్టు ఇది. వీరు నిర్భయముగా, ఈ చెట్లు ధైర్యంగా నిర్భయంగా నాకేంట్లే అన్నట్టుగా మీతో సుభోజనము చేయుచు, మీతో అన్నాలు తింటారంట, గేమ్లు ఆడతారంట, బయటకు వస్తారంట, సరదాగా తిరుగుతారంట. వీళ్ళందరూ ధైర్యంగా తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు, ధైర్యంగా ఉంటారంట, నిర్భయంగా తినేస్తారంట, నిర్భయంగా పని చేసుకుంటారంట. మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు. మీ ప్రేమ విందులకు వచ్చేస్తారంట దొంగలంటాలా. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను
కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను. గాలొత్తే ఎగిరిపోతారు వాళ్ళు, గాలొత్తే ఎగిరిపోతారు, కాయలు రాలిపోతాయి, ఆకులు రాలిపోతాయి. 2 సార్లు చచ్చిపోయిన చెట్టు అది అన్నాడు యేసుప్రభు. ఇప్పుడు నేను చెప్పిన 5 ఎన్నిసార్లు చచ్చిపోయారట? బైబిల్ చెప్తుంటే మీకేంటి ఇబ్బంది? ఎన్నిసార్లు చచ్చిపోయారు? ఇప్పుడు తర్వాత ఏంటిది వాళ్ళకి? పర్లేదు చెప్పండి నాన్న, మీ ఊరే కదా అది, మీరు వెళ్ళేదే కదా రేపు. ఏంటిది అది? ఏమొస్తుంది ఇక తర్వాత వాళ్ళకి? 2 సార్లు చచ్చిపోయిన వాళ్ళకి ఏముంది? వాళ్ళకి పరలోకము తెరవబడి ఉంది అని చెప్పాడు యేసు ప్రభు. నరకూరా బాబు, ఎవరికైనా ఒక చావే రావాలి, భౌతిక చావు. 2వ మరణం ఉండకూడదు. వీళ్ళు 2 సార్లు చచ్చిపోయారట ఈ చెట్లు. అర్థమైందా? మొదటి సావు అందరికి వస్తుంది, 2వ సావు రాకూడదు మనకి. పరలోకంలోకి వెళ్ళిపోవాలి, యుగయుగలు అక్కడ ఉండాలి. 2వసారి కూడా వీళ్ళు చచ్చిపోయారంట. వీళ్ళు బాప్తిజం తీసుకొని అడ్డమైన పనులన్నీ చేసి 2వసారి కూడా చచ్చారట. వీళ్ళ అడ్రస్ ఏంటి చెప్పిన? గూగుల్ మ్యాప్ పాతాళం. ఎందుకు ఆ చెట్టు మాయిదారి చెట్టుక? మళ్ళీ నిర్భయంగా ఉంటారట వీళ్ళు, సుభోజనం చేస్తారట, ప్రేమ విందులు పిలితే వెళ్ళిపోతారట. కానీ దొంగలంట వాళ్ళు, వాళ్ళు పాతాళానికి వెళ్తారు అని బైబిల్ చెప్తుంది, నేను చెప్పలేదు. యూదా 12 చెప్తుంది. దొంగ మెట్లు, పనికి మాలోళ్ళు 2 సార్లు చనిపోయారు. 2వ మరణం కూడా అయిపోయింది వాళ్ళది, కానీ వాళ్ళకి తెలియట్లా, ఆత్మలో చచ్చిపోయారు. 1వసారి చచ్చిపోయేది ఖాయం, ఎప్పటికైనా చస్తారు 1వసారి, కానీ వాళ్ళు 2వసారి కూడా చచ్చిపోయారు. అయిపోయింది, వాళ్ళు సీన్ క్లోజ్, ఇంక మనం ఏం చేయడానికి లేదు. అందుకే చెప్తున్నా, 2వ మరణం రాకుండా కన్నీరు కార్చి రాత్రి ప్రార్థన చేయాలి. ఆత్మలో పచ్చదనం రావాలి, ఆత్మలో తిన్నతనం రావాలి, ఆత్మలో నదిలో ఉండేతనం రావాలి. దేవునికి స్తోత్రం. ఆత్మలో వాక్యములో నిలబడేతనం రావాలి, ఆత్మలో పరిశుద్ధాత్మ పొందేతనం రావాలి. ఆకు వాడని చెట్టుగా ఉండాలి ఆత్మలో. ఇవన్నీ లేకపోతే 2వ మరణం వచ్చేసిందని అర్థం. మీకేం అర్థం కావట్లేదు. చర్చికి రావాలనిపించట్లేదు ఎవరికైనా? ఇక్కడ ఉన్న వాళ్ళకి చచ్చిపోయావు 2వసారి, అయిపోయింది నీ బతుకు. వాక్యం వినకూడదు అనుకుంటున్నావా? చచ్చిపోయావు. ఫస్ట్లో ఉన్న ప్రార్థనా బలం లేదా? చచ్చిపోయావు, ఆత్మలో మరణించావు. ఇక మనకు పాతాళమే. మనస్సాక్షి పనిచేయట్లా, ఆత్మ పనిచేయట్లా. ఎన్నిసార్లు గద్దించిన లోబడట్లా, పాపం చేస్తూనే ఉన్నావు. ఎన్నిసార్లు గద్దించిన దైవజనుడు, ఎన్నిసార్లు మైకులో వాక్యం చెప్తా గద్దించిన చలనం లేదంటే నువ్వు చచ్చావు. 2వ మరణం అయిపోయింది నీకు. ఈ 2వ మరణం పొందిన వారు పరలోకానికి అర్హులు కాదు. ఎట్టి పరిస్థితిలో ఎడంకాల బొటన వేలు కూడా పెట్టనివాడు పరలోకంలో. దేవుడు వెళ్ళని చచ్చిపోయాడు వాడు ఆత్మలో. కాబట్టి దైవజనుడు వాక్యం చెప్తా ఉంటే పశ్చాత్తాపం వస్తుందా? ఏడుపు వస్తుందా? సిగ్గు అనిపిస్తుందా? అయితే 2వ మరణం లేదు నీకు, బతికే ఉన్నావు. కాస్తో కోస్తో బతికే ఉన్నావు. ఈ రోజుతో పూర్తిగా బతకాలి ఆత్మలో. 5 చెట్లు పేర్లు చెప్పాను నేను. మొదటిది తాళ్ళ వృక్షంలాగా తిన్నగా ఉండాలి. 2 ఒలీవ చెట్టులాగా పచ్చగా దేవుని సందులో ఉండాలి. నువ్వు ఫైనాన్షియల్లో ఉన్నా, పర్సనల్గా ఉన్నా లేకపోయినా, నువ్వు లోకానుసారంగా ఎండిపోయావేమో, డబ్బు పరంగా ఎండిపోయావేమో, మానసికంగా ఎండిపోయావేమో, శారీరకంగా ఎండిపోయావేమో, చర్చిలో మాత్రం ఎండిపోకూడదు, పచ్చగా ఉండాలి. అది 2వ మాట. 3వ మాట, వ్రేళ్ళ చుట్టూ నీరు అంటే వాక్యం ఉండాలి. పాదాల క్రింద వాక్యం అంటే వాక్యం మీద మనం నిలబడాలి. 2వది కొమ్మల పైన మంచు అంటే మన తలపైన పరిశుద్ధాత్మ ఉండాలి. ఆ 3 చెట్లు పేర్లు అయిపోయి. 4వ చెట్టు పేరు ఆకు వాడని చెట్టుగా ఉండాలి. అన్ని కాలాల్లో మనం ఆకు వాడకూడదు, ఫ్రెష్గా ఉండాలి. 5వది నదిలో ఉండే చెట్టుగా ఉండాలి. పరిశుద్ధాత్మ ప్రవాహంలో ఉండే చెట్టుగా ఉండాలి. పరిశుద్ధాత్మలో ఎటు కొట్టుకుపోయే చెట్టుగా ఉండాలి. ప్రతి కాలంలో కాపు కాసే చెట్టుగా, ఫలాలిచ్చే చెట్టుగా, సమాధానము, ప్రేమ, దయాలత్వం, మంచితనం, ఎనీ టైం దేవుడికి ఏ ఫలం కావాలంటే ఆ ఫలం ఇచ్చే చెట్టుగా మనం మారిపోవాలి. ఏ చెట్టుగా ఉండకూడదు? మొదలు ఎక్కడుండి, కొమ్మలు ఆ ఇంట్లో ఉండి, కాయలు వాళ్ళకి యూజ్గా ఉండేటట్టు. ఒక ఆమె గొడవ వేసుకుంది టామ్తో, సీతమ్మంటి వాళ్ళు ఉన్న దగ్గర. ఆ చెట్టు ఏమో అక్కడ ఉంటే నిమ్మకాయ చెట్టు, ఆ కొమ్మలని ఇటుండి కాయలని ఇటుండి ఇటు అరిసేరు. వీళ్ళు కోసుకొని తినేస్తున్నారు. మరి ఏం చేస్తాం? నీళ్ళు పోసేదాళ్ళు మరి ఈ కొమ్మలన్నిటి వచ్చేసినాయి. వాళ్ళు ఊహించలే కొమ్మలు ఇటు వస్తాయి, నీళ్ళు ఊహించలా. దొరికిన కాడికి సీతమండి కోసేయటం, మళ్ళీ నాకు మళ్ళీ నిమ్మకాయ రసం చేసి నాకు ఇవ్వడం.
నేను తాగుతున్నప్పుడు ఒక ఆమె వచ్చింది, అక్కడ పని చేద్దంట గార్డియన్. ఏమమ్మా ఏమన్నా ఉందా, ఈ కాయలన్నీ ఏంటి సార్ చూస్తే తిడతారు, అది కాదు కింద పని ఏరుకొని చేశానంట. నాకు ముందు కోసిందామా, రేపు వస్తుంది దేవునికి స్తోత్రం, ఉదయం వస్తుంది, చెప్పబాకండి మాట ఆమెకి, పెద్దాం కదండి, బాధపడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగ ఉండకూడదు. మనం మొదలు ఇక్కడ ఉంటే ఇక్కడే నీ ఫలం ఉండాలి, ఇక్కడే నీ కష్టం ఉండాలి, ఇక్కడే నీ ప్రతిఫలం ఉండాలి. వేరొకరు నీ ఫలాన్ని తినకూడదు, వేరొకరు నీ సంతోషాన్ని తీసుకోకూడదు. అన్నీ జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లోనే జరగాలి. అర్థమైందా? మొదలు ఇక్కడుండి కాయలు అక్కడ, కొమ్మలు అక్కడ అలా ఉండకూడదు. మిగతాది తోటలోనే ఉండి ఫలం ఇవ్వని చెట్టులాగా ఉండకూడదు. మూడవది, త్రోవ ప్రక్కన ఉండే చెట్లు ఎలా ఉంటాయి అంటే గుబురుగా ఉండి నటించే చెట్లు ఇవన్నమాట. దైవజనుడు ఏది చేయమంటే చేస్తారు, కానీ వీళ్ళు ఏముండదు, డొల్ల అనమాట. డబ్బాల్లో రాళ్ళేసి గనగన మోగిస్తే కదే వాళ్ళు. అలా ఆ చెట్టులాగా ఉండకూడదు. యేసుప్రభుకి ఆకలేసి చెట్టు దగ్గరికి వెళ్తే ఒక్క పండు కూడా లేదంట. కోపం చెప్పించేసాడు, నువ్వు ఎండిపోదువుగాక పొదలతో సహా అన్నాడు. మొత్తం ఎండిపోయింది ఆయన సువార్త చేసి వచ్చేలు. కాబట్టి ఈ చెట్టులాగా ఎప్పుడు ఉండదు, 2 సార్లు మరణించే చెట్టులాగా ఉండకూడదు. ఎలా ఉండాలో చెప్పా, ఎలా ఉండకూడదో చెప్పా. అర్థమైందా వాక్యం మీకు? ఎలా ఉండకూడదు చెప్పండి. మొదలు ఇక్కడ, కాయలు ఇక్కడే, కాయలు అక్కడ. మొదలు ఇక్కడ, కాయలు అక్కడ అంటే నువ్వు అంటే కాయలు ఇచ్చేస్తావు ఎక్కడో. వేరొక పొలంలో నువ్వు చూడొద్దని రూతు గారికి బోయాజ్ ఏం చేశాడు, ఈ పొలంలోనే ఏరుకో, నీ పొలంలోనే చవటవచ్చు, ఏ తప్పుదక్క కాదు. మొదలు ఇక్కడ, కాయలు అక్కడ అంటారేంటి? ఉండకూడదన్న శబ్దం వినకుండానే నేను గాబరపడిపోయినా. ఓకే, మొదలెక్కడుంటే కాయలు, మొదలెక్కడుంటే నీ కష్టం, మొదలెక్కడుంటే నీ ఆనందం, అక్కడ ఉండకూడదు. బతికించు. తోటలోనే ఉన్నావు, ఫలాలు ఇవ్వని చెట్లాగా ఉండాలి కదా. ఫలాలు ఇవ్వండి, ఇంత కష్టపడుతున్నాం, 1-2 ఫలాలు ఇవ్వండి, తినుకుంటూ కూర్చుంటా, సంతోషించుకుంటా. అలాగని చెప్పేసి ఆదివారం యాపిల్ పండ్లు 1 డజను అట్టికలు ఎత్తుకురా బాకండి, చచ్చిపోతారు మరి. మీకు నేను కష్టపడుతుండగా ప్రయోజకులు అవ్వండి, కొంచెం వాక్యంలో ఫలించండి, కొంచెం నా మాట వినండి, కొంచెం చేస్తే అయ్యగారు ఇట్లా మారేమయ్యగారంటే నాకంటే సంతోషించోడు ఇంకోటి ఉండడు. మూడోది, బాగా గుబురుగా కనపడిపోతున్నాయి ఆకులు, ఫలాలు మాత్రం ఉండట్లా. అలా నటించే భక్తి చేయొద్దు, వేషధారణ భక్తి చేయొద్దు. లోపల ఏదుందో బయట కూడా అదే ఉండాలి. కాబట్టి ఆకులు విరబూచినప్పుడు, అన్ని భాషలు మాట్లాడుతున్నప్పుడు, ఆరాధనను బాగా చేస్తున్నప్పుడు, కృపను పొందుకుంటున్నప్పుడు, వాక్యం జాగ్రత్తగా వింటున్నప్పుడు, ఇంటి దగ్గర కూడా అలా పర్ఫెక్ట్గా ఉండాలి, ఫలం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక చివరిగా 2 సార్లు చచ్చే చెట్టులాగా అందరం ఒకసారి చచ్చిపోవాలి. అంటే ఇప్పుడు నువ్వు అంటే చచ్చిపోతావని ఫీలింగా నీకు? ఏం బోరు. నేనేం చెప్పావు మొన్న వారం, ఒట్టు అంటే చచ్చిపోతారా? ఇప్పుడు మీ మీద తలల మీద చేసి ఒట్టని అత్త చూద్దామా? ఏం అక్కడ సోది, అదంతాను ఆ సోది పట్టుకుని ఊగులాడతారు. భర్త పిల్లల మీద అట్టేసేసాడే, ఏమి సావరు. వాళ్ళ గేదలు లేకుండా నిన్నేది అంటున్నారు. ఇప్పుడు ఏడ చచ్చేదాళ్ళు? ఒట్టు అవును కాదు, వాక్యం భాష అది. అవునంటాను కాదు కానీ వాపేసి అంటారు. ఇప్పుడు ఏం చెబుతున్నాను నేను? 2 సార్లు చచ్చిపోకూడదు, ఒకసారి చచ్చిపోవాలి. చచ్చిపోవా? చచ్చిపోతావు బతుకుతావా? ఒకసారి అట్టగే చచ్చిపోవాలి. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి. ఇక్కడ ఉండాలనిపిస్తుంది ఎవరికైనా? ఇక్కడ ఉండాలనిపిస్తుందా భూమి మీద? నువ్వు యాషాలు అయ్యే ఫలాలు ఉండవు, అన్ని గుబురే. బైబిల్లో ఉందండి, భూమి మీద ఉండడానికి ఇష్టపడని భక్తులు ఉన్నారు బైబిల్లో. ఎప్పుడు ప్రభు వస్తాడని చూస్తారంట. నా ఫీలింగ్ ఇది అదేరా బాబోయ్. చూస్తుంటే భయంకరంగా ఉంది. ప్రజలు, ఎవ్వారం, చచ్చి మనుషులు. నువ్వు రావాలేసయ్యా నన్ను తీసుకుపోవాలి. ఇదే పాట నేను గదిలో. నువ్వు రావాలేసయ్యా నా కష్టాలు తీర్చాలని గారు, ఎత్తుకుపోవాలి నన్ను ఉంచా వద్దయ్యా. ఎందుకు ప్రభు? పరిశుద్ధులందరూ ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నారు. మరణాత ప్రభువా మీరు రమ్ము, మరణాత అని కేకలేస్తున్నారు పరిశుద్ధులు. రాయ్యా, ఏంది నాయన అడ్డగోలు ఎవ్వారాలు ప్రభువా, ఇంకెక్కువైపోతున్నాయి ప్రభువా. మీకు విషయం చెప్పనా? గిరిపురం చరిత్ర అయిపోయింది. తెలుసా విషయం మీకు? ఎప్పుడూ అయిపోయింది అనుకుంటున్నారు మీరు? అయిపోయింది. మీరేంటి అడుగుతున్నారు?
జరగవలసిన దారుణాల కంటే మించి జరుగుతున్నాయి గిరిపురం. చాప్టర్ క్లోజ్. గిరిపురం చాప్టర్. సిద్ధపడండి, ప్రభు రాబోతున్నాడు. మన చుట్టుపక్కలే భయంకరమైనవి జరుగుతున్నాయి. మన సందుల్లోనే, మన ఏరియాల్లోనే, మనకు తెలిసిన వాళ్ళే. ప్రభు ఏం చెప్పారో తెలుసండి, ప్రార్థన చేస్తే ఆ ఏరియా పని అయిపోయింది. ఎంతోమంది ఆత్మహత్యలు, ఊరేసుకోవటాలు, మందులు తాగటాలు, నడి రోడ్ల మీద పడేసి కొట్టటాలు. ఏంటండి వ్యవహారాలు? ఇవన్నీ చూస్తుంటే అయిపోయింది. ఈ ఒక్క గిరిపురానికి దేవుడు తీర్పు తీర్చడానికి వస్తున్నాడు అన్నట్టుంది వ్యవహారం చూస్తుంటే. మనుషులు ప్రార్థనలు పెట్టుకుంటుంటే మనోళ్ళే మనకి వ్యతిరేకం అయిపోయింది. ఇంకా దీర్ఘాయువులు అడుగుతున్నావు గిరిపురానికి, కుదరని పని. దీర్ఘాయువులు ఇంకా పత్రులతో పొడుచుకొని చచ్చిపోతుంది. దీర్ఘాయువు లేదట. రేపో మాకు మన పని కూడా కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని తాళ వృక్షం వల్ల చిన్నగా ఉండడానికి నేర్చుకుందాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు ఉండడం నేర్చుకుందాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వేల చుట్టూ నీరు, కొమ్మలపై అభిషేకం ఉండేటట్లుగా చూసుకుందాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆకు వాడని చెట్టులాగా తయారైపోదాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని నదిలో బ్రతికే చెట్టులాగా, అన్ని కాలాలు యందు ఫలాలిచ్చే చెట్టులాగా బతుకుతాం. నన్ను తప్పైతే క్షమించండి, మోకరించండి, ప్రార్థన చేయండి.